Very rich morning, leaders. Welcome to the బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. సో ఏదైనా ఒక న్యూ బిఓపి ప్రోగ్రామ్ చేస్తే అంటే కొత్తగా బిజినెస్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ చేస్తే కంగ్రాచులేషన్స్ చెప్తాము, ఆల్ ది బెస్ట్ చెప్తాము. బట్ బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే రెండు కలిపి చెప్పాలండి. ఎందుకంటే ఈరోజు మన లైఫ్ చేంజ్ చేయడానికి మనకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఈ అవకాశం మనం వినియోగించుకుంటే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి నమ్మి ఎవరైతే ఈ మై రీఛార్జ్ బిజినెస్ స్టార్ట్ చేశారో అలా మై రీఛార్జ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే ఫస్ట్ స్టెప్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ ఉంది అంటే అది బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. కాబట్టి ఈ బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు క్యాజువల్గా వింటారు అంటే కుదరదండి. ఇది ఈ రోజు మీరు విన్న తర్వాత రేపు మీరు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీ టీంకు మీరు నేర్పించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు క్యాజువల్గా ఏదో ఒక వీడియో చూసినట్టుగానో లేకపోతే ఇంకేదో ఇన్ఫర్మేషన్ విన్నట్టుగానో క్యాజువల్గా వింటే మాత్రం 100% మళ్ళీ ఇది మీకు చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎవరైతే భవిష్యత్తు మీద భయంతో ఒక అవకాశంలో వాళ్ళు సక్సెస్ కావాలన్న ఆలోచనతోటి ఫ్యూచర్ మీద ఒక ఒక విజన్ తోటి ఎవరైతే ఈ బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కరెక్ట్గా వింటారో వాళ్ళు 100% రేపటి నుంచి మీరు చేసే ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో, వర్క్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వచ్చే రిజల్ట్ తోటి మీ జీవితమే మారిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇది కేవలం మై రీఛార్జ్ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత సక్సెస్ అవ్వడం కోసం ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు ఉపయోగపడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. కొత్తగా ఎవరైనా మై రీఛార్జ్ గురించి బేసిక్స్ కూడా అంటే మీరు మై రీఛార్జ్ బిజినెస్ అంటే ఏంటి, ఎలా ఇన్కమ్ తీసుకోవచ్చు అనే విషయాలు కూడా తెలియకపోతే ఫస్ట్ మై రీఛార్జ్ బిజినెస్ ప్లాన్ చూడండి. ఆ తర్వాతనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మనకు తెలుసండి ఆల్రెడీ ఈ యొక్క మై రీఛార్జ్ బిజినెస్ లో మనకంటే ముందు చాలా మంది ఇందులోకి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని మార్చుకొని వాళ్ళు ఒక సక్సెస్ స్టేజ్లో వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎంతో మంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటూ వాళ్ళ జీవితాన్ని చేంజ్ చేసుకున్నాం. మనం చూడవచ్చు ఇప్పుడు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించిన వీడియోస్ మనం చూస్తుంటే నార్త్ లో ఎడ్యుకేషన్ లేని లేడీస్ కూడా 65-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మనం చూసినట్లయితే నెలకు ₹1,00,000 లక్షలు సంపాదించుకుంటూ ఒక మంచి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. బయట మార్కెట్లో ఒక అవకాశం దొరికితే బాగుంటుందని చెప్పేసి ఒక అవకాశం కోసం పిచ్చోళ్ళ లెక్క ఎదురు చూస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారండి. అలాంటిది మనకు మన జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం మాత్రం మనకి ఈరోజు దొరికింది. దీన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే మనందరికీ తెలిసిన విషయం, మన లైఫ్లో కావాలనుకున్నంత డబ్బు సంపాదించుకోవచ్చు, ఒక టైం ఫ్రీడమ్ని పొందొచ్చు, ఒక ఇన్కమ్ సెక్యూరిటీ మనమే కాదు మన తర్వాత 6 తరాల వరకు సరిపోయేంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనం ఒక మంచి బ్రేక్ తీసుకుని ఒక మంచి అచీవ్మెంట్ తీసుకుంటే డబ్బు, టైంతో, ఇన్కమ్ సెక్యూరిటీతో పాటు మనకంటూ ఒక గౌరవ మర్యాద, గుర్తింపు దొరుకుతుంది. అల్టిమేట్ గా సక్సెస్ అవ్వచ్చు అనే విషయం ఇప్పటివరకు మనకు అర్థమైపోయింది. అందుకే మనం మై రీఛార్జ్ బిజినెస్ స్టార్ట్ చేసామండి. అయితే మై రీఛార్జ్ ప్లాన్ వీళ్ళు ఎవరికైనా సరే మీరు సక్సెస్ కావడం కోసం ఏం చేయాలి ఇక్కడ అంటే టక్కున చెప్పే సమాధానం ఏంటండి, ఏముంది సార్, ఒక యాక్టివ్గా 6 మెంబర్స్ని కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఒక 600 బీవీతో మనం ఇన్వాల్వ్మెంట్ చేసుకున్న కరెక్ట్గా కష్టపడితే మనం ఒక 6 monthsలో సక్సెస్ అయిపోవచ్చు అంటారు. ఎందుకు? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం బిజినెస్ ప్లాన్లో డిస్కస్ చేసాం కాబట్టి. మళ్ళీ ఒకసారి చూద్దామండి, నిజంగా 6 నెలలు ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది కొంతమందికి రిపీటెడ్గా చెప్తుంటే అర్థమవుతుంది. కాబట్టి నేను ఎందుకు మై రీఛార్జ్ బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను ఎందుకు మై రీఛార్జ్ బిజినెస్లో ముందుకు వెళ్తున్నాను అంటే సేమ్ ఒక 6 మెంబర్స్, యాక్టివ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళతో ఒక 600 బీవీని పర్చేజ్ చేయించగలిగితే, ఒక నెల రోజుల టైం తీసుకుని కరెక్ట్గా నేను ప్లాన్ చేసుకోగలిగితే నా అండర్లో 3600 బీవీ అవుతుంది. ఒక ₹396 మినిమం గ్యారంటీ అమౌంట్ తీసుకోవచ్చు. అది కూడా పార్ట్ టైంగా. ఇదే పనిని నేను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే, టీమ్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సెకండ్ మంత్ నా అండర్లో ఉన్న 6గురిని కనుక నేను మోటివేషన్ చేసి వాళ్ళు కూడా నాలాగా పని చేసేలాగా నేను చేయగలిగితే సెకండ్ మంత్లో నాకు ఎలాంటి యాక్టివ్ పర్ఫార్మెన్స్ లేకపోయినా, నేను ఎలాంటి కస్టమర్ దగ్గర నేను వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా, నేను ఒక 6గురిని ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేశానో, ₹396 సంపాదించడం కోసం ఎవరినైతే ఈ బిజినెస్లోకి తీసుకొచ్చానో వాళ్ళ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకోవడం ద్వారా నాకు ఆటోమేటిక్గా ₹2,772 2 నెలల్లో తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. మినిమం గ్యారంటీగా తీసుకునే అవకాశం ఉంది. బయట ఎక్కడైనా గ్యారంటీ వర్క్స్ లేవు. ఏదో గవర్నమెంట్ జాబులు మినహాయించి మిగతా ఏవి కూడా గ్యారెంటీ లేవండి. ఇప్పుడు దాంట్లో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. బట్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. నేను చేసిన పనినే ఎలాగైతే ₹396 కోసం కష్టపడ్డానో, నా డైరెక్ట్ ఉన్న వాళ్ళు ఎలాగైతే పనిచేసి
రెండో నెలలో నాకు 2,700 రూపాయలు ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేశారో, ఇక్కడ నేను తీసుకున్న ప్రతిదీ కూడా నా టీం మెంబర్కి ఇప్పించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా అలానే నేను ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మూడో నెలలో నేను వద్దు అనుకున్నా కూడా ఖచ్చితంగా సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ ర్యాంక్ వెళ్ళిపోతాను. నాకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ పెరిగిపోతుంది. పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు రాయల్టీ బోనస్ వచ్చేసి 27,000 రూపాయలు నేను తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ విధమైన రిజల్ట్ ఉంది అంటే ఖచ్చితంగా పని చేయగలిగితే, కొంత టైం స్పెండ్ చేసేసి మనం మై రీఛార్జ్ గురించి ఆలోచించి వర్క్ చేసుకోగలిగితే, ఒక 6 వ్యక్తుల్ని మనం ప్లాన్ చేసుకోగలిగితే మూడో నెల నుంచే మనం 27,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. ఇంతకు ముందు అంతా పక్కన పెట్టండి. ఇంతకుముందు వేరే వేరే మార్కెటింగ్ ఏం చేసామో, లేకపోతే ఎక్కడెక్కడ ఆలోచించాము, ఎక్కడెక్కడ కష్టపడ్డాం, ఎక్కడెక్కడ డబ్బులు పెట్టాం, ఎక్కడెక్కడ పోగొట్టుకున్నాం, అన్ని వదిలిపెట్టేసి ఒక సీరియస్గా ఒక 2 అవర్స్ రోజుకు ఒక 2 గంటల టైం ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మై రీఛార్జ్ కంపెనీలో 3 నెలల నుంచి మనం 27,000 రూపాయలు ఎవ్రీ మంత్ మినిమం గ్యారంటీగా తీసుకునే అవకాశం మనకుంది. మూడో నెలలో ఏ వ్యక్తి అయితే 27,000 రూపాయలు మినిమం గ్యారంటీ అమౌంట్ తీసుకుంటాడో, ఒక 6 మంత్స్ టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేసే వ్యక్తి ఖచ్చితంగా ఆ సంవత్సరంలో 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు. ఎందుకు? తను ఎప్పుడైతే 3-27,000 తీసుకోవడం మొదలు పెట్టాడో తన కింద ఉన్న టీముకు కూడా ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, వాళ్ళు కూడా బేసిక్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకుంటారు కాబట్టి, వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళు పరిగెత్తిన 4th మంత్లోనే మన ఇన్కమ్ వచ్చేసి 1,62,000 రూపాయలు ఉంటుంది. ఎందుకు? మన కింద టీం బిజినెస్ పెరిగింది కాబట్టి, డబుల్ డైమండ్ డైరెక్టర్కి వెళ్ళిపోతాం కాబట్టి, పర్ఫార్మెన్స్ బోనస్, లీడర్షిప్ రాయల్టీ, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్ని యాడ్ అవుతాయి కాబట్టి 4వ నెలలోనే మనం 1,62,000 రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి ఇక్కడికి వచ్చారు అంటే చెప్తున్నాను కదా, ఎవ్వరు కూడా మన సక్సెస్ని ఆపలేరండి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి వల్ల మన సక్సెస్ని ఆపడం కుదరదండి. ఖచ్చితంగా మై రీఛార్జ్ కంపెనీలో నెక్స్ట్ 2 మంత్స్లో మన ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది 4th మంత్ మనం ప్లాన్ చేసుకుంటూ వచ్చే ఇన్కమ్, అండ్ 5th మంత్లో మనకు వచ్చే ఇన్కమ్ అక్షరాల యావరేజ్గా మినిమం వాల్యూగా మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే దాదాపు ఒక 9,80,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు 5th మంత్లో. అండ్ దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే 6th మంత్లో మనకు యాజ్ ఏ డబుల్ డైమండ్ డైరెక్టర్ ర్యాంక్తో పాటుగా 20 లక్షల రూపాయలు యావరేజ్గా సంపాదించుకునే ఛాన్స్ ఉంది. ఇది వినడానికి చాలా ఈజీగా ఉంది, ఇంప్లిమెంటేషన్ చేస్తే కూడా చాలా ఈజీ. అయితే ఎవరైనా ఏమనుకుంటారు, ఏముంది సార్ 6 మెంబర్స్నే కదా, 6 యాక్టివ్ మెంబర్స్ తీసుకొచ్చి చేస్తే మనం 20 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇది చాలా డెడ్ ఈజీ టాస్క్ సార్, రేపే చేస్తానని చెప్పేసి చిటికలు వేసుకుంటూ చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత. ఆల్మోస్ట్ మనలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజుకు ఎంతమంది దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు? పోనీ మీరు ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ సక్సెస్ అవుతున్న నమ్మకం మీకుందా? నమ్మకం ఎవరికైనా ఉంటుందండి, ఎందుకంటే ప్లాన్లో ఉన్న అడ్వాంటేజ్ అలాంటిది. కానీ ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అలా ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో వచ్చే ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పేది ఈ యొక్క బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక 6 వ్యక్తులను చేయడం పెద్ద కష్టం కాదు, కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 1 డేలో చేయొచ్చు. కానీ 6 వ్యక్తుల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసినంత మాత్రాన, 6 వ్యక్తుల్ని 600 బీవీతో ఇన్వాల్వ్ చేసినంత మాత్రాన మనం డైరెక్ట్గా 20 లక్షల రూపాయల పొజిషన్కి వెళ్ళిపోతామంటే లేదు. ఇది ఎలా ఉంటుంది అంటే, నేను సక్సెస్ అవ్వడం కోసం కలెక్టరే కావాలనుకుంటున్నాను, కలెక్టర్ అంటే ఏముంది, చదువుకుంటే కలెక్టర్ అయిపోతారు అని చెప్పేసి చెప్పడం సులువు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏమవుతుంది, కలెక్టర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి, స్కూల్ ఏజ్లో బాగా చదువుకోవాలి, ఇంటర్మీడియట్ పాస్ అయిపోవాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. ఇది ఒక ఫేజ్ మాత్రమే. ఈ ఫేజ్లో మనం చదువుకున్నాను కదా కలెక్టర్ అవుతానంటే కాదు. ఇక్కడ నుంచి అసలైన టాస్క్ మొదలవుతుంది, ప్రాక్టికల్ టాస్క్లు మొదలవుతాయి. ఏంటి అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలన్నా ప్రిలిమ్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ చేస్తే తప్ప మన ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో ఏదైతే హయ్యర్ పొజిషన్ ఉందో అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం దొరుకుతుంది. చెప్పడం ఈజీనే, చదువుకుంటే కలెక్టర్ అయిపోవచ్చు. కానీ ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు? పోనీ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఏముంది ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇసుక, సిమెంట్, ఇటుక ఉంటే సరిపోతుంది కదా, ఇల్లు కట్టేయచ్చు అంటారు. మరి నిజంగానే ఇసుక, సిమెంట్ ఉంటే సరిపోతుందా? ఫౌండేషన్ వేయాలి, పిల్లర్స్ స్లాబ్ పోయాలి, ఆ తర్వాత వచ్చేసి వాల్స్, ఇల్లు కట్టుకోవాలి. ఈ తర్వాత ఏం చేయాలి, పెయింటింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ మోతాదులో సరిపోయే విధంగా కనుక మనం ఇవ్వగలిగితే మనకు ఒక బ్యూటిఫుల్ హౌస్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక 6 వ్యక్తులను తీసుకొచ్చేస్తే నెలకు 20 లక్షల రూపాయలు వస్తాయి. 100% ఈ పాయింట్ రైటే. బాగా చదువుకుంటే కలెక్టర్ అవుతాం అన్న పాయింట్ రైటే, ఇసుక, సిమెంట్, ఇటుక ఉంటే ఇల్లు కట్టొచ్చనే పాయింట్ రైట్. కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మనం అనుకునే విధంగా మనం సక్సెస్ అవుతాం. ఈ రోజు మన యొక్క టార్గెట్, మన యొక్క ప్లానింగ్ వచ్చేసి ఏంటి, మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ కావాలి. దానికోసం ఇక్కడ ఉన్న ప్రొసీజర్ వచ్చేసి ఏంటి అంటే ఒక 10 సక్సెస్ స్టెప్స్ ఉంటాయండి మై రీఛార్జ్లో. ఈ 10 సక్సెస్ స్టెప్స్ని కనుక మీరు కరెక్ట్గా
ప్లాన్ చేసుకోగలిగితే 10 సక్సెస్ స్టెప్స్ని కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ మీది. మరి ఈ 10 సక్సెస్ స్టెప్స్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దామండి. ఎవరి దగ్గరైనా నోట్స్ లేకపోతే నోట్స్ తీసుకొని నీట్గా రాసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇది కేవలం మీ వరకు మాత్రమే కాదండి, మీరు విన్నాక మీ టీంతో మీరు చెప్పాల్సి ఉంటుంది, మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే సక్సెస్ అవుతాం. కాబట్టి కంపల్సరీ ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా సరే మై రీచర్ సంబంధించి అది ప్రొడక్ట్ బేస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ బేస్ కావచ్చు, ఇంకేదైనా ఇన్ఫర్మేటివ్ బేస్ కావచ్చు, ట్రైనింగ్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది అంటే మస్ట్ అండ్ షుడ్గా మీ దగ్గర ఒక డైరీ పెన్ అనేది ఉండాల్సి ఉంటుందండి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనం మై రీచర్లో సక్సెస్ కావాలి అంటే కేవలం 10 సక్సెస్ స్టెప్స్ చాలండి. ఈ 10 సక్సెస్ స్టెప్స్లోనే మన సక్సెస్ అనేది వచ్చేస్తుంది. నెలకి 20 లక్షల రూపాయలు మినిమం సంపాదించుకునే స్టేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మినిమం 600 BV షాపింగ్ కంప్లీట్ చేయాలి. అదేంటి సార్ కామెడీ చేస్తున్నారా, 600 BV కంప్లీట్ చేయకుండా ఎవరైనా వర్క్ స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి అనొచ్చండి. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. నేను ప్రాక్టికల్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత అతను ప్లాన్ విని 1.5 month, 2 months, 3 months అయిపోతుంది. ఆయన సెల్ఫ్గా 600 BV షాపింగ్ కంప్లీట్ చేయడు, కానీ జనాలతో 600 BV కంప్లీట్ చేయించాలి, 6 మెంబర్స్తో కంప్లీట్ చేయించాలని చెప్పి ప్లాన్ చేసుకుంటాడు. దయచేసి చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఏ పనైనా మన దగ్గర నుంచి మొదలు అవ్వాలి. మనం మొదలు పెడితేనే మన తర్వాత వచ్చే వాళ్ళు మొదలు పెడతారు. నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, మై రీఛార్జ్ కంపెనీలో మీరు ఎలా ఆలోచిస్తే మీ టీం మెంబర్స్ అలా ఆలోచిస్తారు. మీరు ఎలా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే మీ టీం మెంబర్స్ అలా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీ టీం దగ్గర నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫస్ట్ మీరు అది కంప్లీట్ చేయాలి. అలా ఇక్కడ కూడా సక్సెస్ కోసం మనకు కావాల్సిన 10 సక్సెస్ స్టెప్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా సేమ్ మీరు ఏది చేస్తే మీ టీం మెంబర్స్ అది చేస్తారు. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మినిమం 600 BV షాపింగ్ కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ అయిపోతే ఫస్ట్ స్టెప్ లీడర్గా మీరు సక్సెస్ అయినట్టే. అందరం కూడా నాకు తెలిసి ఫస్ట్ స్టెప్ లీడర్గా మనం ఉన్నామండి. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏంటి అంటే మై రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా వినాలి. అదేంటి సార్ మళ్ళీ కామెడీ చేస్తున్నారు, మేము ప్లాన్ వినందే జాయిన్ అయిపోయామా అనొచ్చు. ప్లాన్ వినడం అంటే ఊరికే వినడం కాదు. మీకు ఇందాక ఏం చెప్పాను నేను, మనం నెక్స్ట్ మినిట్ చెప్పాల్సి వస్తే, మనం నేర్పించాల్సి వస్తే ఎలా చెప్తామో అలా పూర్తిగా వినాలి. చాలా మంది ప్లాన్ వినగానే జస్ట్ వింటున్నారు, అలా కాదు. మీరు ఒక 3-4 సార్లు వింటే సొంతంగా మీరు చెప్పే స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం మీరు ప్లాన్ విన్నట్టు లెక్క. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పటివరకు సరిగ్గా వినకపోతే ఎవరో చెప్పడం వల్ల ఈజీగా జాయిన్ అయిపోతారండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, లేకపోతే తెలిసిన వాళ్ళు ఒక్కసారి చూడగానే నచ్చుతుంది. కానీ సెకండ్ టైం నుంచి మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్లకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మై రీఛార్జ్ ప్లాన్ మొత్తం వినండి. సిల్వర్ రాయల్టీకి ఎంత బీవీ కావాలి, ఎవ్రీ మంత్ సిల్వర్ రాయల్టీ మెయింటైన్ చేయాలంటే ఎంత బీవీ కావాలి, లీడర్షిప్ రాయల్టీలో కావాలంటే మనకి ఏ లెగ్ నుంచి ఎంతమంది సిల్వర్స్ రావాలి, ఏ ర్యాంకు వెళ్తే మనం కార్ ఫండ్ తీసుకోవచ్చు, ఏ ర్యాంక్ మనం రీచ్ అయితే మనం హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏం చేయాలి అంటే పూర్తిగా ప్లాన్ వింటే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మనం మన కేవైసీ అప్లోడ్ అనేది కంప్లీట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయట్లేదండి. 600 BV షాపింగ్ కంప్లీట్ అయినాక చేయాలండి, బిఫోర్ ఎప్పుడు చేయకూడదు. మనం వచ్చేసి 600 BV షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మన పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. ఈ మంత్ మనం కొనుక్కున్న అమౌంట్లో కూడా కంపెనీ నుంచి మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది రావాలన్నా కూడా కరెక్ట్గా కట్ అవ్వకుండా అమౌంట్ రావాలి అంటే కంపల్సరీ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మనకు ఎలాంటి అమౌంట్ డిడక్షన్ లేకుండా మనకు రావడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ అండి. ఎక్కడ వరకు ఎందుకు, మన టీంలో చాలా మంది మంచి పొజిషన్కి వెళ్ళిపోతున్నారు. 2 to 3 monthsలో నెలకు ఒక 12,000, 15,000, 10,000 ఇన్కమ్ అనేది రీచ్ అయిపోతుంది. తెలియకుండా వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకపోవడం వల్ల 12వ తారీఖు కంపెనీ నుంచి అమౌంట్ కట్ అయిపోతుందండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్కి అయినా సరే, మనకు చెక్ అయినా సరే, ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదో వాళ్ళకి ఆటోమేటిక్గా చెక్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. సడన్గా వాళ్ళు ఈ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని వాళ్ళు ఉపయోగించుకోవాలనుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అమౌంట్ అనేది వ్యాలెట్ నుంచి కట్ అయిపోతుంది, చెక్ వచ్చేస్తుంది. ఆ చెక్ ఇంటికి రావడానికి ఒక 1 week టైం, మళ్ళీ బ్యాంక్ వేసుకొని ఒక 3 to 4 days టైం. ఇలా ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అంటే మీరు మీ కేవైసీ అనేది అప్లోడ్ చేసేసేయాలి. మీరు మీ కేవైసీ అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మీకు మీ ఐడిలో ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ అవుతుందండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే న్యూ మెంబర్స్కు ప్రమోషన్ చేయకపోయినా సరే సెల్ఫ్గా ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేయడం ద్వారా స్మార్ట్ కన్జ్యూమర్ అండ్ డైమండ్ క్లబ్ మెంబర్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. ప్లాన్లో వింటున్నారు కానీ వాళ్ళకి క్లారిటీ తెలియదండి. ఎందుకంటే మన దగ్గర 1250 BV షాపింగ్ కంప్లీట్ చేయాలి, 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో ఉండాలి. ఇది ఎలాగో మనం జూమ్లో చెప్తాం అండ్ ప్రజెంటేషన్లో చెప్తాము. డైమండ్ క్లబ్ అంటే 6,000 BV పర్చేజ్ చేస్తే అయిపోతుంది. అయితే వీటికి ఒక టైం లిమిట్ ఉంది.
స్మార్ట్ కన్జ్యూమర్ అయితే ప్రతి నెల 20 తారీఖు లోపు చేసేసుకోవాలి. డైమండ్ క్లబ్ మెంబర్ అయితే ఖచ్చితంగా ప్రతి నెల 10వ తారీఖు లోపే చేసేసుకోవాలి. ఇది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్రొడక్ట్ అవైలబిలిటీ లేక ఏదో ఒక 600 బిల్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అనే ఆలోచనతో మనం కొనుక్కున్నాం. కానీ ఈ రోజు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మై రీఛార్జ్ కంపెనీ ప్రొడక్ట్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకో మీకు తెలుసు, నాకో తెలుసు. రేటు తక్కువగా ఉంది, క్వాలిటీ బాగుంది. ఒకసారి వాడడం మొదలు పెట్టామంటే బయటకు వెళ్ళలేమండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఈ రోజు ఎవ్రీడే మార్నింగ్ మాంగోల్ తాగకపోతే నాకు రోజు డే స్టార్ట్ అవ్వట్లేదు. అండ్ శీలాజిత్ కానీ, కాల్షియం టాబ్లెట్స్ కానీ, అండ్ మా ఇంట్లో యూస్ చేసిన హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి. ప్రోటీన్ పౌడర్ కావచ్చు, చవన్ బ్రష్ కావచ్చు, రెగ్యులర్గా ఇంట్లో ఉంటేనే అప్పుడో ఇప్పుడు తీసుకోవడం ద్వారా, ఈవెన్ రీసెంట్గా వెజ్జీ జ్యూస్ కూడా స్టార్ట్ చేస్తాను. రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మా బాడీలో వచ్చిన చేంజెస్ మాకు అర్థమవుతున్నాయి కాబట్టి కంపల్సరీ ఇవి తీసుకుంటున్నాం. ఇవి మాత్రమే కాకుండా సోప్ కావచ్చు, మలాయ్ సోప్ అనేది వండర్ఫుల్ సోప్ అండి. వేరే సోప్తో నేను పెట్టుకుంటే కూడా నాకు మంచిగా అనిపించట్లేదు, ఎందుకంటే అది బాగుంది. తక్కువ కాస్ట్లో మనకు ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో సూపర్గా ఉంది. ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, వాషింగ్ మిషన్ లిక్విడ్ కావచ్చు, నేను వాడుతున్నాను కదా నా సెల్ఫ్గా. ఎందుకు ధైర్యంగా చెప్తున్నా అంటే పర్ఫెక్ట్గా ఉంది. సో టర్మరిక్ పౌడర్ కావచ్చు, లేకపోతే ఇంకా సో మెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంట్లో యూజ్ చేసి, బాడీ డియోడ్రెంట్ కానీ, మాయిశ్చరైజింగ్ క్రీమ్ కావచ్చు, సో హెయిర్ ఆయిల్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొడక్ట్స్ అనేవి ఎట్లాగో బయట తీసుకునేవి ఇక్కడ తీసుకుంటున్నాం. డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ బెనిఫిట్స్ ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఇవి ఎప్పుడు వస్తాయనే విషయం తెలియాలి. నేను ఒక నెలలో 5,000 రూపాయలు, 10,000 రూపాయలు షాపింగ్ చేసిన 25వ తారీఖు, 27వ తారీఖు షాపింగ్ చేయడం వల్ల నాకు స్మార్ట్ కన్జ్యూమర్ బెనిఫిట్ రాదు కదా, డైమండ్ క్లబ్ బెనిఫిట్ రాదు కదా. కాబట్టి మనం ఈ విషయాలు అవగాహన తెలుసుకున్నట్లయితే మనకు ఫస్ట్ క్లారిటీ వస్తే మనం ఆటోమేటిక్గా చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నా టీంలో చాలా మంది బిజినెస్ ఏముంది సార్, కంపెనీ ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది, నాన్ వర్కింగ్ బెనిఫిట్స్ మాకు హ్యాపీ అనిపిస్తుంది, చూద్దాం లేండి అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఈ యొక్క స్మార్ట్ కన్జ్యూమర్ డైమండ్ క్లబ్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా తెలుసుకోవాలి. ఇది కంప్లీట్ తెలిసినప్పుడు మనం ఆల్రెడీ 4th స్టేజ్ లీడర్ అయిపోతామండి. ఈ కంపెనీ వచ్చేసి 4th స్టెప్ కంప్లీట్ చేసిన మెంబర్ అయిపోతాం. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఏంటి అంటే ఫాలో త్రూ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన విజన్ క్లియర్ చేసుకోవాలి. ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేసుకోవాలి. చాలా మందికి ఇంకా ఫాలో త్రూ అంటే కూడా తెలియదండి. ఫాలో త్రూ అనేది మనకు ఒక బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నిజంగా బేసికల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ ఎందుకు వస్తుంది, ఈ ఫ్రాంచైజీ సిస్టమ్ అనేది ఏ విధంగా డెవలప్ అయిపోయింది, మనం ఎలాంటి సక్సెస్ ప్రిన్సిపల్స్ ని మనం ఫాలో అవడం వల్ల లైఫ్ లో సక్సెస్ కావచ్చు. కేవలం మై రీఛార్జ్ కాదు, మనం ఓన్లీ ఒక బిజినెస్ పెట్టుకున్నా కూడా మన లైఫ్ లో సక్సెస్ కావడానికి ఏ విధంగా ఈ ఫాలో త్రూ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనే మొత్తం పాయింట్స్ కూడా మనకు ఆ ఫాలో త్రూ వీడియోలో ఉన్నాయండి. అదొక హిస్టరీ. కాబట్టి ఇకపైన కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఫాలో త్రూ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. తెలుసుకోవడం అంటే చెప్పాను కదా, వినడం అంటే ఊరికే వినడం కాదు. మీరు విన్న ప్రతిదీ కూడా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మీ డైరీలో ఉండాలి. అప్పుడే మీరు చెప్పాను కదా అది కంప్లీట్ చేసినట్టుగా లెక్క. 5th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం ఇప్పటివరకు వినే వాళ్ళలో మన టీం మెంబర్స్లో ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అండ్ 6th వన్ వచ్చేసి ఏంటి అంటే బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ప్రతి విషయాన్ని డైరీలో నోట్ చేసుకొని ఫాలో కావాలి. ఇది ఈ రోజు ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మనం బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్తున్నామో ఇది మనం కంపల్సరీ ఫాలో కావాలి. చెప్పాను కదా నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నోట్స్ మెయింటైన్ చేసి కనుక మీ టీంకు చూపిస్తే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. నేను మీకు ఇందాక ఒకటే చెప్పాను, మనం ఏం చేస్తే మన టీం అది చేస్తుంది, మనం ఏం ఫాలో చేస్తే వాళ్ళు అది ఫాలో అవుతారు. ఇంప్లిమెంటేషన్ మీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మీరు ఎక్కడున్నారని మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఎక్కడున్నాను, అసలు నా దగ్గర డైరీ ఉందా అనే విషయం కూడా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది 6th స్టెప్ అండి. ఈ రోజు ఎట్లా బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. 7th స్టెప్ వచ్చేసి ప్రతి ప్రొడక్ట్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఉపయోగించడం మీద అవగాహన పెంచుకోవాలి. ఇవి ఆల్రెడీ మనకి యూట్యూబ్లో వీడియోస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ప్రతి దానికి సంబంధించి లింక్ కూడా ఎవరైతే యూట్యూబ్లో వీడియో చూస్తారో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టీమ్ మెంబర్స్ అయితే నేను మీకు పర్సనల్ కూడా షేర్ చేస్తాను, వీడియో లింక్స్ కూడా షేర్ చేస్తాను. అవన్నీ కూడా మీ టీమ్ మెంబర్స్కి వెళ్ళేలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి. మీ టీమ్ మెంబర్స్ తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, మీరు వినండి. ఇది 7th స్టేజ్. 7th స్టేజ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్కీ, ఆల్మోస్ట్ సక్సెస్ దగ్గర అవుతున్నట్టే. అండ్ 8th వన్ వచ్చేసి ఏంటంటే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ తీసుకొని ట్రైనింగ్ అటెండ్ కావాలి. ఇది హార్ట్ ఆఫ్ ద పాయింట్ అండి. ఒక మనిషికి గుండె ఎంతైతే ఇంపార్టెంటో మై రీఛార్జ్ కంపెనీలో మార్కెటింగ్లోకి వచ్చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్న ప్రతి లీడర్ కూడా లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే వాళ్ళు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విన్నప్పుడే వాళ్ళకి ఏ టు జెడ్ కస్టమర్ని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, టీమ్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, డూప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మన టైం మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే హ్యాబిట్ క్రియేషన్ కావచ్చు, ఇంటర్నల్ మోటివేషన్ కావచ్చు, పాజిటివ్ థింకింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో తెలుస్తుందండి. ఈ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కేవలం లైవ్ లో మాత్రమే ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పటివరకు మనం మంత్లీ ట్వైస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ముందు రోజుల్లో టీం పెరిగే కొద్దీ వీక్లీ వన్స్ కూడా స్టార్ట్ అవుతుందండి. వీక్లీ కాదు, మీ టీంలో డెవలప్మెంట్ అయితే మీ లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళు కూడా నేర్చుకోవడం మొదలు పెడతారు. కాబట్టి మీకు కావాల్సినప్పుడల్లా ఆ యొక్క
న్యూ టీమ్ మెంబర్స్ వచ్చినప్పుడల్లా కూడా ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దానికి బేసిక్ ఎలిజిబిలిటీస్ ఉంటాయండి. అవేంటో మనకి ఇప్పుడు ఈ బేసికల్ ట్రైనింగ్ లో లాస్ట్ లోనే ఎలాగో చెప్తాను వచ్చేసి. ఆ ఎలిజిబిలిటీస్ తెలుసుకొని మీరు ట్రైనింగ్ అటెండ్ కావాలి. అండ్ 9th వన్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ వరకు మనం కంప్లీట్ అయినాక వర్క్ స్టార్ట్ అయిపోతుంది, మార్కెట్కి వెళ్ళిపోతుంటాం. ఈ మార్కెట్లకు వెళ్ళే క్రమంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ఈ అబ్స్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మళ్ళీ మనం ఎలా మూవ్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలని సంబంధించి మనకు యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్స్ కూడా జరుగుతుంటాయండి. ఆ యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ అనేది ఓన్లీ ఒక పోడ్కాస్ట్ లాగా, అంటే దాని ఏమంటారు, టాక్ షోస్ వస్తాయి కదా, ఏం చేస్తే ఎలా ఉంటుంది, ఏం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి, లైక్ అలా ఉంటుందండి. దాన్ని కూడా అటెండ్ అయిపోయి మీ టీమ్ లీడర్కు మొత్తం కూడా ప్రోగ్రెస్ అనేది ఇస్తుండాలి. అలా ఇచ్చుకుంటూ ఫైనల్గా ఒక 6 months, చెప్పాను కదా మనం ఇందాక మంత్లీ ఇలా చేసుకుంటూ పోతే ఒక 6 monthsలో మనకి ఏ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చని. ఒక 6 నెలలు ప్రతి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడమే కాకుండా మీ టెస్ట్ మోనియల్స్ ఇవ్వాలి. చాలా మంది అన్నీ చేసినా ఇక్కడ మిస్టేక్ అయిపోతుంది, ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది. నిన్న జూమ్ మీటింగ్ కదా, నిన్న చెప్పిన మ్యాటరే కదా. సింపుల్ అండి. మీరు అలాంటి సిచ్యువేషన్కి వచ్చి ఇంకా వింటూనే ఉన్నారంటే మాత్రం మీరు ఫెయిల్ అయ్యేటట్టు. ఎందుకంటే నిన్నటి జూమ్ మీటింగే కదా, మీకు తెలిసిందే కదా. మరి ఈరోజు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీకు పర్ఫెక్ట్గా చెప్పడం రాదు. చెప్పడం వచ్చిందంటే మీరు అసలు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, చెప్పేది మీరే కాబట్టి. నేను ఏమంటున్నానంటే 6 నెలలు ఖచ్చితంగా మీరు ఓన్గా జూమ్ మీటింగ్ చేసే వరకు, మీరు ఓన్గా ట్రైనింగ్ చేసే వరకు, ఇక్కడ ఉన్న ఈ 10 steps పర్ఫెక్ట్ మీరు చేసే వరకు మీరు ఏం చేయాలంటే అది ఖచ్చితంగా 6 months అనేది మీరు ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా అటెండ్ అవుతూ ఉండాలి. ఈ 10 steps ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ అవ్వడానికి అర్హత పొందిన వాళ్ళు. చెప్పాను కదా, చదువుకుంటే కలెక్టర్ అవుతామంటే కాదు, ఒక ప్రొసీజర్ ఉన్నట్టుగా ఇక్కడ కూడా మై రీఛార్జ్ కంపెనీలో మనం ఒక 6 మెంబర్స్ని ప్లాన్ చేసుకుంటే నెలకు 20 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆ టైంలో ఈ 10 steps ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. రేపటి నుంచి నాకు ఎవరు కలిసినా కూడా నేను మీరు ఏ స్టేజ్ లీడర్ అడుగుతానండి, ఏ స్టేజ్ మార్కెటింగ్ పర్సన్ అడుగుతా. ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా, సెకండ్ స్టేజ్ ఉన్నారా, థర్డ్ స్టేజ్లో ఉన్నారా, 10th స్టేజ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి నేను కనుక్కుంటానండి. అది కంప్లీట్ చేసినప్పుడు మాత్రం మన సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఈ 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 పాయింట్స్ అన్ని కూడా మనం ఒక 4 స్టేజెస్లో మనం ఖచ్చితంగా వాటిని ఫాలో కావాలి. ఎలా సార్ మరి ఇవి ఎలా మనము తెలిసిపోతుంది, మనం ఎలా నేర్చుకోవాలంటే సింపుల్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఈ 10 స్టేజెస్ ఏవైతున్నాయో 10 steps ఏవైతున్నాయో ఫస్ట్ స్టేజ్లో మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేర్చుకోండి. తెలుసుకోవడం వేరు, నేర్చుకోవడం వేరు. సో నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత చెప్పడం మొదలు పెట్టండి. నిన్న కన్నాను కదా 6 months, నిన్న విన్న జూమ్ మీటింగ్ ఈ రోజు అంటే ఈ రోజు మీరు అలా ఆలోచించారంటే మీరు చెప్పే స్టేజ్లో ఉండాలి. చెప్పడం నేర్చుకోండి, చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నేర్పించడం మొదలుపెట్టండి. ఇవన్నీ 4 స్టేజెస్లో మీరు చేయగలిగితే మీ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు తెలుసుకున్నప్పుడు ఈ 10 స్టేజెస్ ఏవైతున్నాయో 10 steps ఏవైతున్నాయో అవి మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీతో మీరు చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒక పర్సన్కు చెప్పండి అంటే వెంటనే చెప్పలేరు, ఎందుకు, నేర్చుకోలేదు కాబట్టి. కానీ ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చినప్పుడు మీకు ఏమవుతుందండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. కాన్ఫిడెన్స్లో ఒక పాయింట్ ఎంత గొప్పది అంటే ఎడార్లు ఇసుకమ్మొచ్చు, సముద్రం దగ్గర నీళ్ళు అమ్మొచ్చు, అండ్ హిమాలయాలకు వెళ్ళి మంచు అమ్మొచ్చు అండి. కాన్ఫిడెన్స్ అనేది మన దగ్గర ఉంటే మనం ఏమైనా చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. బట్ మనలో ఎవరు కూడా ధైర్యం చేయరు. ఎందుకు చేయాలంటే ఫస్ట్ మన దగ్గర కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ కంటే ముందు నాలెడ్జ్ కావాలి కదా. నాలెడ్జ్ పక్కన పెట్టండి, అసలు కనీసం క్లారిటీ లేదు చాలా మందికి. 6 జాయిన్ చేపిస్తే 20 లక్షలు వస్తాయి, ఇక్కడ వరకే తెలుసు. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలనే విషయం గురించి చెప్పేది. ఆ ప్రాక్టికల్గానే ఆ 10 steps వేసుకొని తెలుసుకొని నేర్చుకొని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని చెప్పడం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు చెప్పడం మొదలు పెడతారో మీకు రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. మరి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం సక్సెస్ అవుతాం అంటే కాదు. అలా వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు నేర్పించడం మొదలు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, చెప్పడం వల్ల రిజల్ట్ మాత్రమే వస్తుంది. ఇప్పటివరకు చాలా మంది లీడర్స్ రిజల్ట్ మాత్రమే తీసుకుంటున్నారు. దయచేసి మీరు రిజల్ట్ మాత్రమే తీసుకుంటే అక్కడే ఆగిపోతారు. ఈ నెల 10,000 రూపాయలు పేఅవుట్ వస్తుంది, నెక్స్ట్ మంత్ 20,000 పేఅవుట్ వస్తుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. ఎందుకు, మీరు 3rd స్టేజ్లోనే ఉన్నారు. 4th స్టేజ్ ఏంటి, నేర్పించాలి, డూప్లికేషన్ చేయాలి. ఈ సిస్టంలో మనలాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతేనే, మనలాంటి వ్యక్తులు ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. మరి మనలాంటి వ్యక్తులు ఎప్పుడు వస్తారు అంటే వాళ్ళకి నేర్పించడం మొదలు పెట్టినప్పుడు. అలా నేర్పించడం మొదలు పెట్టిన తర్వాత మనం సక్సెస్ అవుతాం. చూడండి ఎంత ప్రొసీజర్ ఉందో. మీరు నేర్పించకపోతే కేవలం చెప్పే స్టైల్ ఉంటే లిమిటెడ్ రిజల్ట్ వస్తుంది. సో చెప్పడం మొదలు పెట్టకపోతే అసలు మీకు ఎలాంటి రిజల్ట్ రాదు. ఇప్పటివరకు ఏదైనా రిజల్ట్ వచ్చిందంటే అది కేవలం ఏదో మన ఫేస్ వాల్యూ ద్వారా వచ్చిన రిజల్టే తప్ప అది పర్ఫెక్ట్ రిజల్ట్ కాదు. ఖచ్చితంగా ఈ 10 steps ఏవైతున్నాయో మీరు నేర్చుకొని ఫస్ట్ తెలుసుకొని నేర్చుకొని చెప్పడం మొదలుపెట్టి నేర్పించడం మొదలు పెడతారో అప్పుడు మీరు అసలైన సక్సెస్ తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో మీకు తెలిసిన అసలైన సక్సెస్ అంటే ఏంటి, డబ్బులు వస్తాయి, టైం ఫ్రీడమ్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది,
రెస్పెక్ట్ వస్తుంది, రికగ్నైజేషన్ వస్తుంది. ఇవన్నీ మీకు కావాలి అనుకున్నట్లయితే వెరీ షార్ట్ పీరియడ్లీ మీరు ఆ 10 సక్సెస్ స్టెప్స్ అనేవి మీరు కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా? ఈ 10 సక్సెస్ స్టెప్స్ లో ఈ రోజు పాయింట్ వచ్చేసి ఏంటి? బేసికల్ ట్రైనింగ్. ఈ బేసికల్ ట్రైనింగ్ లో మీరు ఏం చేయాలని చెప్తానండి. ఈ బేసికల్ ట్రైనింగ్ లో మనకు మేజర్ గా వచ్చేసి 4 బేసిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్. మనం లిస్ట్ ప్రిపేర్ చేయాలి. లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత చేయాల్సిన పని వచ్చేసి ఏంటి అంటే ఇన్విటేషన్ చేయాలి. అంటే వాళ్ళకు తెలియచేయాలి మన మై రీఛార్జ్ అనే ఒక బిజినెస్ ఉంది, ఒక ఆపర్చునిటీ ఉందని చెప్పి తెలియచేయాలి. తెలియచేసిన తర్వాత మనం వాళ్ళకు ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు మనం ఫాలో అప్ చేయాలి. వీటిని మనం 4 బేసిక్స్ అంటామండి. ఈ 4 బేసిక్స్ ని కనుక మీరు మీ మైండ్ లో పెట్టుకోగలిగితే ఈ ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ చేసినా మీరు సక్సెస్ అయిపోవచ్చు. ఇది మన లైఫ్ కి సంబంధించిన సక్సెస్ ప్రిన్సిపల్ అనొచ్చు. 4 బేసిక్స్ అంటాం వచ్చేసి. ఈ 4 బేసిక్సే మన మై రీఛార్జ్ కంపెనీలో మనకు సక్సెస్ తీసుకొచ్చే మెయిన్ అస్త్రాలండి. మీరు చేయాల్సిన ఈ రోజు బేసికల్ ట్రైనింగ్ పాయింట్ కూడా ఇదే. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్. సో అందుకంటే ముందు సేమ్ చెప్పాను కదా, ఏం చేసినా ఈ ప్రపంచంలో ఏమున్నా ఏం నేర్చుకోవాలన్నా ఈ 4 స్టేజెస్ అండి. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చెప్పాలి, నేర్పించాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 బేసిక్స్ కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవడం కాన్ఫిడెన్స్ వస్తుంది, చెప్పాలి, చెప్పడం తర్వాత రిజల్ట్ వస్తుంది, నేర్పించాలి, సక్సెస్ వస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మీ మైండ్లో పెట్టుకోండి. ఏ పని చేసినా ఈ 4 స్టేజెస్లో మీరు ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. సో మనం ఇప్పుడు మన 4 బేసిక్స్ టాపిక్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్. ఈ కాంటాక్ట్ లిస్ట్ అనేది ఏంటి అంటే మేజర్ థింగ్ అండి. ఒక పడవ సముద్రం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళగానే ఒక గమ్యం అనేది దానికి ఒక ఉండాలి, గమ్యం ఉండాలి. అలా గమ్యం ఉన్నప్పుడు మాత్రమే అది ఒక దాని డెస్టినేషన్ రీచ్ అవుతుందండి. గమ్యం వెళ్ళని పడవ సముద్రం చిక్కుంటే ఎక్కడికి పోలో దానికి అర్థం కాదు. అలాగే మనం కూడా మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం సక్సెస్ కావాలి అంటే మనకి ఏం కావాలి? రా మెటీరియల్, ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకు ఎవరు అంటే మన కాంటాక్ట్ లిస్ట్. చాలా మంది కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయకుండా ఏదో తెలిసిన ఫ్రెండ్స్ నియర్ బై 3-4 దగ్గరికి వెళ్ళిపోతారు, అక్కడితో క్లోజ్ అయిపోతారు. ఖచ్చితంగా మన దగ్గర ఒక డైరీ ఉండాలి, దాంట్లో కాంటాక్ట్ లిస్ట్ ఉండాలి. స్కూల్కి వెళ్తున్నాం, ఊరికే వెళ్తే ఎవరు ఒప్పుకోరు కదండి. కంపల్సరీ మన దగ్గర వచ్చేసి బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్ని మెయింటైన్ చేసుకుని వెళ్తాం కదా. అలాగా మీరు ఈ బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే ఈ రోజు ఒక డైరీ తీసుకోండి. ఒక పర్మనెంట్ డైరీ తీసుకొని నోట్స్ ఎవరో కొంతమంది నిన్న మొన్న కలిసినట్టు చూపించారు, నోట్స్ వేసుకుంటున్నారు. అది ఎంతసేపు ఉంటుందండి? రేపటితో అయిపోతుంది. కానీ మై రీఛార్జ్ మీరు నేర్చుకునేది కూడా ఈ రోజుతో కంప్లీట్ అవ్వదండి. టిల్ యువర్ ఎండ్, మీ జీవిత కాలం వరకు ఇది మీతో ఉంటుంది. కాబట్టి ఎంత స్టాండర్డ్ మీరు తీసుకోగలిగితే మీకు అంత యూజ్ అవుతుందండి. మీరు ఏం చేస్తారు? ఒక పర్మనెంట్ డైరీ తీసుకొని దాంట్లో మీ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. లిస్ట్ అనగానే తెలిసిన వాళ్ళు వీళ్ళు కాదండి. లిస్ట్కి ఒక మెథడ్ ఉంటుంది, ఫ్రెండ్ మెథడ్ అని చెప్పేసి. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, బట్ ఇక్కడ ఫ్రెండ్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన లిస్ట్ అంతా వచ్చేది ఫ్రెండ్ మెథడ్లో వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేషన్స్, ఐ అంటే ఇన్స్టిట్యూషన్ మనం చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్, ఈ అంటే ఎంప్లాయీస్ మీరు ఒకళ్ళు జాబ్ చేస్తే మీ జాబ్ సంబంధించిన వాళ్ళు, ఎన్ అంటే నైబర్స్, సో ఊర్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉండొచ్చు, లేదా హైదరాబాద్ వచ్చిన తర్వాత లేకపోతే మీరు ఉంటున్న ఏరియా టౌన్లో కావచ్చు, సిటీలో కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు. డి అంటే డిఫరెంట్ జోన్ పీపుల్స్, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ. మరి వాళ్ళకి చెప్పొచ్చా అంటే మై రీఛార్జ్ బిజినెస్ ఎవరికైనా చెప్పొచ్చు. ఎందుకు? ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ అనేది యూస్ఫుల్ ప్రొడక్ట్. అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి అంబానీ వరకు అవసరమే ప్రొడక్ట్ అండి. పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రతిదీ అవసరమే. కాబట్టి ఆల్ కేటగిరీ పీపుల్స్కి మనం లిస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన లిస్టులో మనం ఒక టేబుల్ ఉంటుందండి. ఆ టేబుల్ ప్రకారమే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ రాయమనగానే పేరు రాసేస్తారు, ఫోన్ నెంబర్ రాసేస్తారు కాదు. లిస్ట్ ఎలా ఉండాలి అంటే మనం ప్రిపేర్ చేసిన కాంటాక్ట్ లిస్ట్లో మొత్తం 5 కాలమ్స్ ఉంటాయండి. పేరు, ఫోన్ నెంబర్, ఏరియా, ఏజ్ అండ్ ఆక్యుపేషన్. మరి ఇవన్నీ ఎందుకు సార్ అని చెప్పి కొంతమంది క్వశ్చన్ అడుగుతారు. మై రీఛార్జ్ బిజినెస్ అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసుకునే బిజినెస్ అండి. ప్రస్తుతానికైతే ముందు రోజుల్లో అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా మన బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో అప్పుడు మనం బయట దేశాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో మీటింగ్ జరుగుతుంది. మొన్న రీసెంట్గా కోల్కతాలో మీటింగ్ జరిగింది, అంతకుముందు ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఇలా ప్రతి ఏరియాలో బిజినెస్ జరుగుతుంది. మన హైదరాబాద్లో తీసుకుందాం, మన తెలుగు వాళ్ళలో తీసుకుందాం అండి. నెల్లూరులో ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఉంది, అండ్ రేపు నాగర్ కర్నూలులో ఓపెన్ అవబోతుంది, కడపలో ఉంది, అనంతపురంలో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఏ ఏరియాలో అయినా సరే స్టోర్ మీటింగ్స్. ఈ రోజు కూడా కరీంనగర్లో స్టోర్ మీటింగ్ చేశారు, రామగుండంలో వచ్చేసి. అలా ప్రతి ఏరియాలో మీటింగ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే మన కాంటాక్ట్ లిస్ట్ని అక్కడ వాళ్ళకి కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్? ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కో ఏజ్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం వాళ్ళకి మై రీఛార్జ్ ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కో ఏజ్ వరకు ఒక్కో ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒక 65-70 సంవత్సరాలు వచ్చినాయంటే వాళ్ళకు బీపీనో, షుగరో, లేకపోతే మోకాళ్ళ నొప్పులో, వాటికి కూడా మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ఏజ్ వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆక్యుపేషన్, వాళ్ళు చేసే వృత్తి, పని ఏంటి?
పని ఎందుకు అవసరం అంటే చెప్పాను కదా, వాళ్ళ పనికి సంబంధించి ఇది కూడా మనకి ఇన్విటేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఒక ఫార్మర్ ఉన్నారు, ఫార్మర్కి మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఇవ్వచ్చు. మెడికల్ డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గర మన దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చేసి వండర్ఫుల్ ప్రొడక్ట్స్, అవి సజెషన్ చేయొచ్చు. లేకపోతే ఒక రిటైల్ షాప్ అతను ఉన్నారు, ఆయన దగ్గర మన దగ్గర సోప్స్ ఉన్నాయి, 12 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి నేమ్ సోప్స్, వండర్ఫుల్ రెస్పాన్స్ ఉంది బయట మార్కెట్లో, కొంతమంది రిటైల్ గా తీసుకుంటున్నారు, వాళ్ళకి మనం ఇచ్చుకోవచ్చు. వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి మనం ఇన్విటేషన్ చేసే తరీక అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ కాలం ఉండాలి. ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఇవంతా లిస్ట్ ఉంది, మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ మై రీఛార్జ్ గురించి తెలిసిన వాళ్ళు, కొంతకాలంలో వర్క్ చేస్తున్న వాళ్ళు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ దగ్గర కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్ చేసి ఉందా, డైరీ ఉందా ఫస్ట్ మీ దగ్గర? ఉంటే ఓకే, టేబుల్ వచ్చేసి ఓకే. లేకపోతే ఈ రోజే మళ్ళీ తీసుకోండి, ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఒక మహావృక్షం అంత పెద్దగా అవడానికి సరైన టైం ఎప్పుడో తెలుసా? 8 years బ్యాక్ 10 years బ్యాక్ అని చెప్తారు. కానీ నేను ఏమంటానంటే ఇంకొక టైం కూడా ఉంది, అదేంటిదో తెలుసా? ఈ రోజే. ఇంతకు ముందు చేద్దాం అనుకుని చేయలేకపోయిన విషయం పక్కన పెట్టండి, ఈ రోజు పని మొదలు పెట్టండి. నెక్స్ట్ 5 to 10 years లో అంతకంటే మహావృక్షం మనం తీసుకురావచ్చు. అలాగే ఇప్పటివరకు మనం ప్రయత్నం చేయలేకపోయినా, చేసి సక్సెస్ సక్సెస్ అవ్వలేకపోయినా దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు. మనం సక్సెస్ అవ్వలేకపోవడానికి, ఈ రోజుకి రిజల్ట్ రాకపోవడానికి ఏంటి ప్రాబ్లం, అసలు నిజంగా సిస్టమ్ని మనం ఫాలో అవుతున్నామా అని చెప్పి సెల్ఫ్ చెక్ చాట్ చేసుకోండి. ఒకవేళ అవ్వకపోతే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. అలా మొదలు పెట్టుకొని మీరు ఒక డైరీ తీసేసుకొని మీ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెండ్ మెథడ్లో ఈ విధంగా కాలం మీరు ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అందులో మీకు 2 కేటగిరీ పీపుల్స్ వస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్ కాంటాక్ట్ పీపుల్, సెకండ్ వన్ వచ్చేసి కోల్డ్ కాంటాక్ట్ పీపుల్. ఈ హార్డ్ కాంటాక్ట్ పీపుల్ ఎవరు అంటే ఆపర్చునిటీ, అవకాశం అవసరం ఉన్న వాళ్ళు, మనం చెప్తే వినేవాళ్ళు. మనం ఫస్ట్ టచ్ చేసేది వీళ్ళనే. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎవరొకరు నామకే వస్తే కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు టచ్ చేస్తున్నారు, వాళ్ళు హార్డ్ కాంటాక్ట్ లిస్టా కాదని తెలుసుకోవట్లేదు. సెకండ్ వచ్చేసి ఏంటి, కోల్డ్ కాంటాక్ట్ లిస్ట్, అంటే కేవలం వస్తువులు కొనుగోలు చేసేవాళ్ళు, మనం సక్సెస్ అయ్యాక బిజినెస్ ప్లాన్ చేసేవాళ్ళు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా హార్డ్ కాంటాక్ట్స్ ఎవరు, కోల్డ్ కాంటాక్ట్స్ ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. ప్రోడక్ట్ నీడ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపర్చునిటీ గురించి చెప్తున్నారు, ఆపర్చునిటీ నీడ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ గురించి చెప్తున్నారు. సో అవకాశం కావాలనుకున్న వాళ్ళ దగ్గర డబ్బులే ఉండవు, ప్రోడక్ట్ కొనుక్కోమంటే ఏం కొనుక్కుంటాడు? పోనీ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి క్యాపబిలిటీ ఉన్నాడు, 10,000 పెట్టి కొనుక్కునే క్యాపబిలిటీ ఉన్నాడు, బయట బిజీ ఉన్నాడు, లక్షల సంపాదించిన దగ్గరికి వెళ్ళి అవకాశం గురించి చెప్తే ఆయన ఏమనుకుంటాడు, నేను వెళ్ళి ప్రోడక్ట్ అమ్మాలా అనుకుంటాడు. అలా కాదు, మీరు ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసేసి హార్డ్ కాంటాక్ట్స్, కోల్డ్ కాంటాక్ట్స్ ని వెరిఫై చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ హార్డ్ కాంటాక్ట్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళని రౌండ్ అప్ చేసి పెట్టేసుకోండి. ఇది మీ ఫస్ట్ స్టేజ్. 4 స్టేజెస్లో, మన 4 బేసిక్స్లో ఫస్ట్ బేసిక్స్లో మీరు చేయాల్సిన పని వచ్చేసి ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, దీనికోసం నన్ను అడిగితే నేను జస్ట్ ఒక హాఫ్ డే సరిపోతుందండి. హాఫ్ డే కాదు, ఒక 2 to 3 hours కూడా చేయొచ్చు. బట్ 1 day మొత్తం టైం తీసుకోండి. తీసుకొని మీ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని నెక్స్ట్ మీరు చేయాల్సిన పని వచ్చేసి ఏంది, ఇన్విటేషన్ చేయాలి. ఎందుకంటే మీరు కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలని వాళ్ళకేం కలవడదు కదా, అబ్బో మా ఫ్రెండ్ నా పేరు రాస్తారు ఆయన కాంటాక్ట్ లిస్ట్లో అని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్విటేషన్ చెప్పండి అంటే ఇన్విటేషన్ చేయ వాళ్ళు డైరెక్ట్ ప్రజెంటేషన్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఇన్విటేషన్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుందండి, ఆ ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్తేనే బాగుంటుంది. వితౌట్ ప్రొసీజర్గా వెళ్తే మనం ఆటోమేటిక్గా నష్టపోతాం. చాలా మంది సార్ నేను లిస్ట్ ప్రిపేర్ చేశానండి, కాకపోతే ఇన్విటేషన్ ఎవరు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? ఇన్విటేషన్ మీరు మొత్తం చెప్పేస్తున్నారు. మై రీఛార్జ్ కంపెనీ ఉంటుంది, 600 BV తీసుకోవాలి, 6 నెలలు చేపిస్తే నెలకి 20 లక్షల రూపాయలు వస్తే వచ్చే అంటాం. వాళ్ళు ఏమంటారు, నిన్నటిదాకా మంచిగా ఉన్నారుగా బాబు, ఈ రోజు ఎందుకు ఇవన్నీ పనికిరాని పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకు అని చెప్తారు. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఇన్విటేషన్ చేసేటప్పుడు ఇన్విటేషన్ మాత్రమే చేయాలి. ఆ ఇన్విటేషన్ కూడా ఎలా చేయాలి, మీరు ప్రిపేర్ చేసుకున్న కాంటాక్ట్ లిస్ట్లో హాట్ లిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రౌండప్ చేసుకొని వాళ్ళకు FORM ఫార్మ్ మెథడ్లో ఇన్విటేషన్ చేయాలి. ఈ ఫార్మ్ మెథడ్ అనేది ఏంటి అంటే F అంటే ఫ్యామిలీ, O అంటే ఆక్యుపేషన్, R అంటే రీక్రియేషన్, M అంటే మనీ మెసేజ్. ఈ 4 steps ఏ విధంగా ఉంటాయంటే సింపుల్. మీకు తెలిసిన ఏ వ్యక్తికైనా సరే, మీరు ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసిన లిస్ట్లో వచ్చేసి కాంటాక్ట్ లిస్ట్లో ఒక 100 మందో, 200 మందో, 50 మందో, 80 మందో వస్తారు కదా, వాళ్ళతో మనం డైలీ ఫోన్ కాంటాక్ట్స్లో ఉంటాం కదా. డైరెక్ట్గా కాల్ చేయగానే మనం వచ్చేసి ఏం చేస్తాము, బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఎవ్వరు రారు. వీడికి ఏదో నా వల్ల లాభం ఉంది అందుకే ఫోన్ చేసిండు, ఎమ్మెల్యే ఫోన్ చేయని వ్యక్తి ఈరోజు ఫోన్ చేసిండు, డైరెక్ట్ బిజినెస్ చెప్తున్నాను చెప్పేసి వచ్చేదానికి అవకాశం ఉండదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఎవరికి కాల్ చేసినా కూడా ఫ్యామిలీ గురించి అడగాలి. మీకు తెలిసిన ఫ్రెండ్ కావచ్చు, లేదా బ్రదర్ కావచ్చు, బాబాయ్ కావచ్చు, అన్నయ్య కావచ్చు. అన్నయ్య బాగున్నావా, వదిలే బాగుందా, పిల్లలు బాగున్నారా, ఫ్యామిలీ. మీ రిలేటివ్ కానీ, మీ ఫ్రెండ్ కానీ, మీకు తెలిసిన వెల్ విషర్ కానీ సమ్ ఆఫ్ డే తర్వాత కాల్ చేసి ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక దాన్ని మాట్లాడితే ఖచ్చితంగా మీరు కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. సేమ్ మనం చేసిన పని వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఫ్యామిలీ గురించి మాట్లాడి, సెకండ్ ఆక్యుపేషన్ గురించి మాట్లాడండి. ఆక్యుపేషన్ అంటే ఏం చేస్తున్నాం,
కొంతమంది అయితే ఫిక్స్డ్ ప్రొఫెషన్ ఉంటారు, జాబ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇంకే బిజినెస్ చేసేవాళ్ళు. కొంతమంది అందరూ రెగ్యులర్గా వాళ్ళ పనులు బట్టి కొన్ని పనులు చేంజ్ అవుతుంటాయి. ఏం చేస్తున్నాం? సో చెప్తున్నారు జాబ్ చేసే పర్సన్ జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేసే పర్సన్ బిజినెస్ చేస్తున్నా అని చెప్పేసి. నెక్స్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే రిక్రియేషన్. రిక్రియేషన్ మీన్స్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్స్, ఇన్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి. సో ఏదో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినట్టు అడగకుండా, ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన ఒక పర్సన్ జాబే చేస్తున్నారు, ఒక 40,000 రూపాయలు శాలరీ వస్తుంది. అదేంటి 3 years బ్యాక్ కూడా 40,000 కదా, మళ్ళీ 40,000 వస్తున్నాయి? అంతే, మాక్సిమం ఏమవుతుంది, అప్పుడు 40 వచ్చి 42,000 వస్తుంది. అక్కడ మనం చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే రీక్రియేషన్. అతను ఎవరిని గుర్తుపెట్టుకున్నా కూడా మెట్రోపాలిటన్ సిటీస్ లో 1,50,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంట. ఇంకా ఆ రకంగా చూసుకుంటే మనకున్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో మాక్సిమం పీపుల్ వచ్చేసి ఒక 50 to 70,000 80,000 సంపాదించే క్యాడర్లో ఉంటారు, లేదా ఒక 30 to 40,000 సంపాదించే క్యాడర్లో ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం అడగాల్సిన స్టేట్ అవే పాయింట్, రియాలిటీ పాయింట్, తప్పేం లేదు. ఈ రోజు మన అవసరాలు పెరిగినట్టుగా, మన ఖర్చులు పెరిగినట్టుగా మన సంపాదన పెరగట్లేదు, నిజమా కాదా? ప్రతిరోజు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, కొనుక్కునే బట్టల ధరలు పెరిగిపోతున్నాయి, వాడే బైక్స్ కానీ కార్ల ధరలు పెరిగిపోతున్నాయి. మన ఇన్కమ్ పెరిగినప్పుడు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో చేయలేమా? ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. మనందరం కూడా అవసరాలు పెరిగినట్టుగా సంపాదన పెరగట్లేదండి. నిన్న నేను రైస్ బ్యాగ్ తీసుకొచ్చాను, 1,750 రూపాయలు పడింది, జస్ట్ 25 kgs రైస్ బ్యాగ్ వచ్చేసి. అదే రైస్ బ్యాగ్ నేను నా కాలేజ్ కంప్లీట్ అయిపోయి హైదరాబాద్ వచ్చిన కొత్తలో 340 రూపీస్ 400 రూపీస్కో తీసుకొచ్చానండి, 16-17 years బ్యాక్ వచ్చేసి. ఆ రోజుకి ఈ రోజుకు లైఫ్ స్టైల్లో చూసినట్లయితే ఇంత కాస్ట్ పెరిగిపోయింది. సో అలా మన ఇన్కమ్ పెరిగే ఛాన్స్ లేదు. సో కూరగాయలు వచ్చేసి కేజీ 100 రూపాయలు అయిపోయినాయి, పెట్రోల్ వచ్చేసి 120 రూపాయలు అయిపోయింది, రూమ్ రెంట్లు, ఖర్చులు, మెయింటెనెన్స్, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. అవుతుందా కాదనే విషయం మీరు ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఖచ్చితంగా అవుతుందని చెప్తాను. అప్పుడు మనీ మెసేజ్ ఇవ్వండి. ఏమని మనీ మెసేజ్ ఇస్తారు అంటే, ఇక నేను మీకు పాయింట్ రాసి పెట్టానండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదా పాజ్ చేసేసుకొని మీరు రాసుకోవచ్చు యూట్యూబ్లో వీడియో చూసే వాళ్ళైతే. అప్పుడు ఏం చేస్తారు అంటే మనీ మెసేజ్. ఇప్పుడు నేను కాల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మాట్లాడిన తర్వాత రీజన్ ఏంటి అంటే, ఈ మధ్య నేను మై రీఛార్జ్ అనే కంపెనీకి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే ప్లాన్ విన్నాను, చాలా బాగుంది, ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా మన పని మనం చేసుకుంటూ, మనం చేసే పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకొని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. పైగా మనం ఒక్కరమే కాకుండా టీం వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మీలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా మై రీఛార్జ్ బిజినెస్లో పార్ట్ టైంగా వర్క్ చేసుకుంటూ వాళ్ళకు వచ్చే ఫుల్ టైం ఇన్కమ్ కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. నీకు కూడా ఉపయోగపడుతుందని కాల్ చేశాం. ఉపయోగపడుతుందా పడదని ఎలా చెప్తాము? ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. వచ్చే శాలరీ సరిపోదు, ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనం కొన్ని క్వశ్చన్స్ అడిగాము, ఇంటరాక్షన్ చేసుకున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అవసరం ఉన్న తర్వాతనే మనం మనీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. నీకు నిజంగా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలని ఉంటే ఒకసారి కంపెనీకి సంబంధించిన ప్లాన్ తెలుసుకో. ఇక్కడ ఏంటి, నా కోసం కాదు, నీకు నిజంగా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే లైట్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఏంటి బెగ్గింగ్ చేస్తుంటారు, నా కోసం జాయిన్ అయిపో, నా కోసం కొనుక్కున్నో. వాళ్ళు ఫామ్ మెథడ్లో మాట్లాడి లాస్ట్ మనీ మెసేజ్ ఇచ్చినప్పుడు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఈ మధ్య నేను మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించిన ప్లాన్, ఎక్స్ట్రా ఇన్కమ్ ప్లాన్ విన్నా. ఎక్స్ట్రా ఇన్కమ్ ప్లాన్, ఓకేనా, జాబ్ కాదు, ఇంకేం కాదు, ఎక్స్ట్రా ఇన్కమ్ ప్లాన్ విన్నా. అంటే మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే ప్లాన్ చాలా బాగుంది. సో మనం ఆల్రెడీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం, బాగుంది, ఓకే బాగుంది, అయితే చూద్దాం. సినిమా బాగుంది అంటేనే పోతాం, లేకపోతే పోం కదా. పబ్లిక్ టాక్ విన్నాక వెళ్తాం కదండి. అలాగే ఇక్కడ మన టాక్ ఏంటి, చాలా బాగుంది, నేను విన్నాను, బాగుంది, ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా. ఇక్కడ పాయింట్ ఏంటి, డబ్బులు పెట్టుబడి పెట్టేది లేదు. పెట్టుబడి లేనప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకొని పెట్టుబడి లేదంటే ఏముంది? పైగా మన పని మనం చేసుకుంటే మనం చేసే పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకోవచ్చు. చాలా మంది సైడ్కి ఎందుకు వెళ్ళరు అంటే, జాబ్ చేసే చాలా మంది బిజినెస్ ఎందుకు చేయరో తెలుసా? ఈ జాబ్ అనే ఈ సేఫ్ సర్కిల్ నుంచి బయటకు వెళ్ళిపోతే, బిజినెస్ లో లాస్ వస్తే నా కుటుంబం రోడ్డు పడుతుందనే భయం ఎక్కువ ఉంటుంది. అలా సేఫ్ జోన్ లో ఏ వ్యక్తి కూడా బయటకు వెళ్ళిపోలేడు. ఎస్ఐ కావాలని చెప్పి ప్రిపేర్ చేసేసిపోయి కానిస్టేబుల్ జాబ్ వచ్చిన వ్యక్తి లైఫ్ టైం ఎస్ఐ కానీ ప్రయత్నం చేయడం మాక్సిమం టైమ్స్ చెప్తున్నాను వచ్చేసి. అందరి గురించి కాదు, ఏదో కొంత, అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలా చాలా బిజినెస్లు ఏదో అవ్వాలనుకుని ఏదో అయిపోయిన వ్యక్తి మళ్ళీ అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేయరండి. ఎవరో 100కి 1 మాత్రమే ముందు పడుతుంటారు. ఎందుకు అంటే అప్పటికే వాళ్ళకు సేఫ్ జోన్లోకి వచ్చి ఉంటారు. ఆ సేఫ్ జోన్ దాటి బయటకు రావడానికి భయపడుతుంటారు. ఇక్కడ మనం కూడా ఏం చెప్తున్నాము, మీ సేఫ్ జోన్ దాటి బయటకు రావాల్సిన అవసరం లేదు. ఒక రూపాయి పెట్టుబడి లేకుండా మన పని మనం చేసుకుంటూ ఆదాయం సంపాదించుకునే ఛాన్స్ ఉంది. ఓహో, ఇలా ఉంది, అయితే ఏంటి? నెక్స్ట్ మనం ఒక్కరేం కాదు, టీం వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మీలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు మై రీఛార్జ్లో పార్ట్ టైంగా వర్క్ చేసుకుంటూ వాళ్ళకు వచ్చే ఫుల్ టైం కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు.
నాలాంటి వ్యక్తి ఒక పని చేసినప్పుడు నేను ఆ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టినా అంటే ఖచ్చితంగా చూపిస్తా. యాజ్ పర్ ఇండియన్ సైకాలజీ అండి, నాతో పాటు ఒకడు ఉండంటే నాకు ధైర్యం వచ్చేస్తుంది, నాలాంటి ఉండంటే ఇంకా డబల్ ధైర్యం వస్తుంది. ఎందుకు? వస్తే ఇద్దరం బాగుపడతాం, పోతే నాతో పాటు వాడు కూడా పోతాడు కాబట్టి. సో ఇలాంటి మెంటాలిటీ తోటి ఉన్న జనాలందరూ ఉన్నారండి. వాళ్ళకి మనం చెప్పేది ఏంటి అంటే, మీలాంటి ప్రొఫెషన్ అనే వర్డ్ యూజ్ చేయండి. నీలాగా జాబ్ చేసేవాళ్ళు, నీలాగా ఆటో తోలుకునే వాళ్ళు, నీలాగా జొమాటోలో వర్క్ చేసేవాళ్ళు, నీలాగా పెయింటింగ్ పని చేసేవాళ్ళు, నీలాగా బిజినెస్ చేసిన వాళ్ళు, నీలాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవరైనా సరే డబ్బు కావాలన్న ప్రతి వ్యక్తికి మీలాంటి, ఎందుకంటే మై రీఛార్జ్ ఎలాంటి ప్రొఫెషన్ లిమిట్ లేదు కదా. ఏ ప్రొఫెషన్ ఉన్నా సరే హ్యాపీగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే చేసుకోవచ్చు. సంపాదిస్తుందని పార్ట్ టైం చేసుకుంటూ ఫుల్ టైం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, నీకు కూడా ఉపయోగపడుతుందని కాల్ చేసిన. ఎవరి కోసం? నా కోసం చేయలే, నీకు ఉపయోగపడుతుందనే కాల్ చేసిన. నీకు నిజంగా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలని ఉంటే ఒకసారి కంపెనీకి సంబంధించిన ప్లాన్ తెలుసుకో. బస్ ఇలా చెప్పగలిగితే చాలండి. ఇది ఇన్విటేషన్. ఇక్కడ ఎక్కడ కూడా నేను 600 BV షాపింగ్ చేయాలని, మై రీచ్లో ప్రోడక్ట్ కొనుక్కోవాలని, ఆరుగురు జాయిన్ చెప్పి 20 లక్షలు ఏం చెప్పలేదు. ఇన్విటేషన్ మాత్రమే ఇవ్వాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఇన్విటేషన్లో ప్రజెంటేషన్ ఇస్తుంటారు. కాబట్టి దయచేసి ప్రజెంటేషన్ ఇవ్వకండి, ఇలా ఇన్విటేషన్ ఇవ్వండి. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఒకసారి కంపెనీకి సంబంధించిన ప్లాన్ తెలుసుకున్నప్పుడు చెప్పు అంటాడు. ఇన్విటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, ఎక్కడికి రావాలి? ప్లాన్ చెప్పే స్టేజ్కి రావాలి. సెకండ్ బేసిక్ కంప్లీట్ అయిపోయింది. 4 బేసిక్స్లో సెకండ్ బేసిక్ కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ బేసిక్ వచ్చేసి ఏంటి? మనకు ఇన్విటేషన్లోనే ప్లాన్ చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ ఇన్విటేషన్లో మనం ప్రియారిటీ, వాళ్ళ ప్లాన్ తెలియాలి కదా. ప్రియారిటీ వచ్చేసి ఏం చేయాలి? ఫస్ట్ ప్రియారిటీ జూమ్కి ఇవ్వండి. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం జూమ్ మీటింగ్ ఇంతకుముందు జరుగుతుండే. డైలీ జూమ్ మీటింగ్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు మన దగ్గర ఉన్న యాక్టివ్ లీడర్స్ వచ్చేసి. మీకు కూడా ఈ బిజినెస్ గురించి చెప్పిన వాళ్ళు రెగ్యులర్గా కనుక జూమ్ చేస్తే, ఎందుకు జూమ్కు ఫస్ట్ ప్రయారిటీ ఏమని చెప్తున్నాను అంటే, ఒకప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఏం చేయాలి? సంఖలో బ్యాగ్ వేసేసుకొని ప్రోడక్ట్ పట్టుకొని డైరెక్ట్గా వెళ్తే పని నడిచేది. టెక్నాలజీ మారిపోయింది. టెక్నాలజీ మారినట్టుగా మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఎప్పుడైతే అప్డేట్ అవుతాం అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో అలా అప్డేట్ అవ్వాలంటే ఫస్ట్ జూమ్కు మనం ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు జూమ్కు రాలేని సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే సెకండ్ ప్రయారిటీ లైవ్లో కలిసే ప్రోగ్రామ్ పెట్టుకోండి. నన్ను అడిగితే లైవ్లో ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకునే ఇబ్బంది లేదండి. కాకపోతే మనకున్న కాంటాక్ట్ లిస్ట్ అందరం కూడా మనమే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడైనా బతకడానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కాబట్టి జూమ్ ప్రిపేర్ చేయమని చెప్పాను. ఒకవేళ మీ సరౌండింగ్లో మీరు ప్రిపేర్ చేసిన హాట్ కాంటాక్ట్ లిస్ట్లో మీ సరౌండింగ్ వాళ్ళు ఉంటే డైరెక్ట్ కలవడానికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. సో డైరెక్ట్ ఎలా కలవాలి? మీరు సొంతంగా ప్లాన్ చెప్పే స్టేజ్ వస్తేనే కలవండి, లేకపోతే మీ సీనియర్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా కలిసే ప్రోగ్రామ్ పెట్టేసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, వాళ్ళు జూమ్ రాలేని సిచ్యువేషన్ ఉన్నా, లేకపోతే లైవ్లో కలిసి సిచ్యువేషన్ లేకపోయినా యూట్యూబ్లో వీడియో ఎలాగో ఉంటుంది. మనం మై రీఛార్జ్ సంబంధించిన బిజినెస్ ప్లాన్ వీడియో ఉంది కదా, ఆ లింక్ వాళ్ళకి పంపించండి. వాళ్ళకి పంపించేసి క్లియర్గా వినమని చెప్పండి. జూమ్కి వచ్చినా లేదా లైవ్ మీటింగ్ కొన్నా లేకపోతే యూట్యూబ్ వీడియో చూసినా వాళ్ళకి మీరు చెప్పాల్సిన మెయిన్ గైడెన్స్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు నేను ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో పంపిస్తున్నాను, లేకపోతే కంపెనీకి సంబంధించిన జూమ్ మీటింగ్ ఉంది కదా, ఆ 1 అవర్, ఆ ప్లాన్ వింటున్న 1 అవర్ వచ్చేసి నువ్వు వేరే పనులు ఏవి పెట్టుకోకు. ఓన్లీ దీనికోసమే టైం కేటాయించి వినే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ద్వారా మన జీవితం మారడమే కాదు, మన కుటుంబం వచ్చేసి నెక్స్ట్ 6 జనరేషన్ వరకు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. మనలాంటి చాలా మంది, మనలాంటి ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు ఈ కంపెనీలకు వచ్చేసి కోట్లకు పైగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ 100% చెప్తున్నాను. అది మీకు క్లారిటీగా వింటేనే అర్థమవుతుంది, క్లారిటీ వినకపోతే అర్థం కాదు. కాబట్టి ఒక 1 అవర్ టైం తీసుకో. ఈ రోజు బిజీ ఉంటే రేపు విను, రేపు బిజీ ఉంటే సంవత్సరం తర్వాత విను, సంవత్సరం తర్వాత బిజీ ఉంటే 2 years తర్వాత విను. కానీ ఎంత తొందరగా వింటే అంత లాభం నీకే, నాకు కాదు. సో కాబట్టి ఏం చేస్తావు? కంపల్సరీ ఎవరికైనా పాయింట్ చెప్పండి. మీరు ఎవరికైనా వీడియో పంపించినా లేకపోతే లైవ్లో కలిసినా 1 అవర్ టైం ఉంటేనే కలవండి. 1 అవర్ టైం ఉందంటేనే జూమ్లో అటెండ్ అవ్వమని చెప్పండి. 1 అవర్ టైం ఉందంటేనే యూట్యూబ్లో వీడియో ఇవ్వమని చెప్పండి. అలా ఇన్విటేషన్ ఇచ్చేసి వాళ్ళకి ప్లాన్ వెళ్ళిపోయేలాగా చేయండి. అలా చేసి సేమ్ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకు కూడా మన దగ్గర వచ్చేసి ఒక ఇన్విటేషన్ టేబుల్ ఉంటుంది, కాంటాక్ట్ లిస్ట్ లాగా. అదేంటి సార్ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసాం కదా మళ్ళీ చేయాలంటే, సింపుల్గా కాంటాక్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు సపరేట్గా లిస్ట్ కావాలి కదా. సో ఇన్విటేషన్ లిస్ట్లో ఏం చేస్తారు మీరు? ఎవరికైతే కాల్ చేసి ఎవరికైతే మై రీఛార్జ్ లాంటి ఆపర్చునిటీ ఉందని చెప్పారో మళ్ళీ ఇక్కడ సేమ్ వాళ్ళకు టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. నేమ్, ఫోన్ నెంబర్. ఇన్విటేషన్ 1 ఫస్ట్ ఇన్విటేషన్లో వాళ్ళకు కాల్ చేసి చెప్పేశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, విన్నారా వినలేదని. సెకండ్ టైం ఇన్విటేషన్ చేయండి, థర్డ్ టైం ఇన్విటేషన్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళు ప్లాన్ వినేవారికి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వచ్చేసి ఏం చెప్పాను? ఒక పర్సన్ కాల్ చేశాను, జూమ్కి రమ్మని చెప్పాను. ప్లాన్ ఏం చెప్పలేను, జూమ్కి రమ్మని చెప్పాను. జూమ్లో ప్లాన్ ఎలాగ చెప్తారు? జూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నా కాంటాక్ట్ లిస్ట్లో ఇన్విటేషన్ 1 కాల్ చేసి జూమ్కి వచ్చావా రాలేదా, వస్తే రిజల్ట్ ఎస్ అని పెట్టుకోండి. లేదు నేను జూమ్కి అటెండ్ అవ్వలేకపోయానని చెప్పేసి ఆ పర్సన్ చెప్తాడు. ఇన్విటేషన్ 2 ఏం చేస్తారు? సరే ఈరోజు జూమ్కి అటెండ్ అవ్వలేదు కదా, మళ్ళీ ఎల్లుండి జూమ్ ఉంటుంది, మరి జూమ్కి అటెండ్ అవుతావా, లైవ్లో కలుస్తావా? లైవ్లో కలుస్తానంటాడు ఒక పర్సన్. ఎల్లుండి కలుద్దామంటాడు, ఎల్లుండి మీరు కాల్ చేస్తే నాకు ఈరోజు వీలు కాలేదు అంటాడు. ఇన్విటేషన్ 1లో డేట్ పెట్టుకోండి, ఇలా 1వ తారీఖు అయితే ఎల్లుండి 3వ తారీఖు కలుస్తున్న ఎగ్జాంపుల్ అనుకోండి.
3వ తారీఖు కాల్ చేయండి. ఇన్విటేషన్ 2లో ఎప్పుడు కలుద్దామని అడగండి. ఒకవేళ కలుస్తాను అంటే సక్సెస్, రిజల్ట్ సక్సెస్. అలాగే యూట్యూబ్లో వీడియో పంపించిన, జూమ్ లింక్ పంపించిన, లేకపోతే ప్లాన్ గురించి వాళ్ళకి చెప్పిన తర్వాత సెకండ్ డే ఒక వీడియోనే పంపించారు, చూసావా? సెకండ్ చూడలేదు. ఎందుకు చూడలేదు? రీజన్ ఏంటి? బిజీ ఉన్నాం. ఇన్విటేషన్ 2 ప్లాన్ చేసుకోండి. ఇలా కాల్ చేసాం, చూడలేదు. నెక్స్ట్ మళ్ళీ రేపు కాల్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాము? చూసావా వీడియో? ఇన్విటేషన్ 3 చూశాను అంటే రిజల్ట్ ఓకే చేసేసుకోండి. ఒకవేళ చూడలేదు అంటే ఇన్విటేషన్ 3లో చూడమని చెప్పేసి రిజల్ట్ ఫెయిల్ పెట్టేసేయండి. రిజల్ట్ ఫెయిల్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఏం చేస్తుంటామంటే కలుద్దాం కలుద్దాం అని చెప్పేసి ఒక 4 సార్లు 5 సార్లు మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు మన ఫోన్ లిఫ్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు, నెగిటివ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కొంతమంది మనం కూడా కాల్ చేయడానికి ఇబ్బంది పడుతుంటాం. ఇలా కాదు, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అలాగే మనం ఇన్విటేషన్ కూడా 3 సార్లే లిమిట్. ఇన్విటేషన్ 1, ఇన్విటేషన్ 2, ఇన్విటేషన్ 3 అయిపోయిందా, తర్వాత రిజల్ట్ వచ్చేసి ఫెయిల్ అని పెట్టుకోండి. ఆ నెక్స్ట్ మీకు మెసేజ్ కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టేసండి, నేనేం దాని గురించి కాల్ చేయట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే రిలేషన్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఫ్యూచర్లో మన రిజల్ట్ కూడా మనం చూపించడం ఇంపార్టెంట్. 3 సార్లే ఎవరికి కాల్ చేసినా 3 సార్లే ఇన్విటేషన్ చేయండి. ఇలా ఇన్విటేషన్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎంతమందికి ఇన్వైట్ చేస్తారో మీ దగ్గర ఒక లిస్ట్ వస్తుంది. వాళ్ళకి మనం ఆటోమేటిక్గా ప్లాన్ వెళ్ళిపోతుందండి. షోదా ప్లాన్ చెప్పాను కదా, జూమ్ మీటింగ్ కానీ లైవ్లో ఉంటే మీ సీనియర్. మీరు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకునే వరకు ఎవరికి దయచేసి సగం సగం ప్లాన్ అయితే చెప్పకండి. చెప్పని ఇందా నేను చెప్పినట్టుగా ఏం చెప్పాలి? మై రీఛార్జ్ ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, పార్ట్ టైంగా పని చేసుకోవచ్చు, మన పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అని చెప్పేసి నేను చెప్పినట్టుగా మీరు వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చేసి ప్లాన్ వెళ్ళే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దూరంలో ఉంటే జూమ్ లింక్ పెట్టేసాం, అయిపోయింది. దగ్గరలో ఉంటే కలుస్తున్నాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకునే వరకు మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి కూడా పెద్ద అవగాహన ఉండదు కాబట్టి అప్పటి వరకు ఎవరికి మీరు చెప్పకండి, మీ సీనియర్తో మీరు చెప్పించండి. ఆ తర్వాత ఏం చేస్తాం? ప్లాన్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్. ఇది మేజర్ ఇంపార్టెంట్ అండి. ఈ 4 బేసిక్స్లో ఫైనల్గా మన రిజల్ట్ వచ్చేది ఫాలోఅప్లోనే. ఈ ఫాలోఅప్ వచ్చేసి కూడా మనకు వచ్చేసి ఎలా ఉంటుందంటే 2 స్టేజెస్ ఫాలోఅప్ ఉంటుందండి. ఫస్ట్ వన్ ప్రైమరీ ఫాలోఅప్ అంటాం, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ ఫాలోఅప్ అంటాం. ఈ ప్రైమరీ ఫాలోఅప్ అనేది మనకు ఆల్రెడీ ప్రజెంటేషన్లో ఉంటుంది. అంటే వాళ్ళు బయటికి వెళ్ళి నెగిటివ్ అవ్వకుండా ఏం చేయాలి, తొందరగా ఇన్వాల్వ్ అయితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ అనేది జరుగుతుందండి. సో అది మనం ప్లాన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ప్రైమరీ ఫాలోఅప్ అనేది ప్రజెంటేషన్లో వస్తుంది. మనం చేయాల్సింది ఏంటి అంటే సెకండరీ ఫాలోఅప్ చేయాలి. ఈ సెకండరీ ఫాలోఅప్ ఎప్పుడు చేయాలో తెలుసా? అతను ప్లాన్ విన్న నెక్స్ట్ డే మార్నింగే చేసేయాలి. ఈ రోజు మధ్యాహ్నం ప్లాన్ విన్నారు, రేపు మార్నింగే చేసేయాలి. లేదా ఈవినింగ్ జూమ్ విన్నారు, నెక్స్ట్ డే మార్నింగ్. ఎందుకు నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి అంటే ఏ వ్యక్తికైనా సరే ఇమీడియట్ గా ఉన్న విషయాల మీద అవగాహన ఎక్కువ ఉంటుంది అండ్ వాటి ద్వారా వచ్చే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. రోజు రోజుకి ఏమవుతుంది అంటే అవి మర్చిపోతుంటారు. నేను నిన్న తిన్న కూర ఏంటంటే చెప్తాం, మొన్నటి చెప్పాలంటే ఆలోచించాలి, అంత ముందు అయితే ఆలోచించాలి. అలాగే మై రీఛార్జ్ మోటివేషన్ కూడా ఇప్పుడు నేను ప్లాన్ చెప్పినప్పుడు కరెక్ట్గా మైండ్లోకి ఎక్కితే 100% ఆయన ఒక ఊపు మీద ఉంటారు, బా చాలా బాగుందని చెప్పేసి. మాక్సిమం పీపుల్ ఇమీడియట్గా వచ్చేస్తారు. రాని వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేసేసి వాళ్ళకైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం కానీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాంటి చెప్పడం చేయాలి. మన టీంలో చాలా మంది, మనమే కాదు మీరు కూడా ఏదో ఒక బిజినెస్ చేస్తుంటారు. మై రీఛార్జ్లో మీకు అడ్వాంటేజెస్ కనిపిస్తుంటాయి. ప్రైస్ తక్కువ ఉంది, మార్కెటింగ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, కంపెనీ ప్రొఫైల్ బాగుంది, లైఫ్ టైం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది డౌట్స్ ఏమి ఉంటాయంటే నేను ఈ ప్రోడక్ట్ వాడొచ్చా, ఆ ప్రోడక్ట్ వాడొచ్చా, లేకపోతే నేను ఒకవేళ 6గురిని కాకుండా 2 చేస్తే నాకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది, లేదా 15 మందిని చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుంది, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ వల్ల క్లారిటీ ఇచ్చేసి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పామంటే క్లోజ్ అయిపోతుంది. ఇది ఫైనల్ స్టేజ్, 4 బేసిక్స్లో ఫైనల్ స్టేజ్. ఇది కంప్లీట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ పర్సన్ నుంచి రిజల్ట్ వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటి, ఫాలోఅప్లో కూడా మనకు ఒక టేబుల్ ఉంటుంది. అదేంటి సార్ మళ్ళీ ఇది వేరే టేబుల్ అంటే, అవును, ఇది థర్డ్ టేబుల్ వచ్చేసి కాంటాక్ట్ లిస్ట్లో టేబుల్ వేరే ఉంటుంది, ఇన్విటేషన్ టేబుల్ వేరే ఉంటుంది, ఫాలోఅప్ టేబుల్ వేరే ఉంటుంది. కాంటాక్ట్ లిస్ట్ అనేది అందరి లిస్ట్ తీస్తాం, అందులో నుంచి ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ ఏమో సపరేట్ తీస్తాం. ఇన్విటేషన్లో ఎవరైతే ప్లాన్ వింటారో ప్లాన్ విన్న వాళ్ళ లిస్ట్ ఫాలోఅప్లోకి వస్తుంది. ఈ రోజు మీరు ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పారు, ఫాలోఅప్ 1, నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేశారు, మై రీఛార్జ్ గురించి నిన్న ప్లాన్ విన్నావు కదా, నీ ఒపీనియన్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీ ప్లానింగ్ ఏంటి. ఒక్కొక్కరు చెప్పాను కదా, డౌట్స్ ఉన్న వాళ్ళు డౌట్స్ అడుగుతారు, డౌట్స్ లేని వాళ్ళు వస్తారు, ఇంకొంతమంది వచ్చేసి డబ్బులు లేవంటారు. ఇక్కడ సో మెనీ కాల్ పీపుల్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి మనం క్లారిటీ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు జాయిన్ అవుదాం, ఇంట్రెస్ట్ లేదు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ప్లాన్ నచ్చలేదంటే ఎందుకు ప్లాన్ నచ్చలేదు చెప్పండి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. వాళ్ళకి ప్లాన్ నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు మొదట్లో, అన్ని కంపెనీలాగా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే డీటెయిల్గా ప్లాన్ విన్నానో నాకు అప్పుడు అర్థమైంది, ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ అర్థమైంది, నాన్ వర్కింగ్లో ఉన్న బెనిఫిట్స్ అర్థమైంది. కొంతమంది వచ్చేసి డబ్బులు లేవనుకో, వాళ్ళకి చెప్పాలి డబ్బులు లేకపోతే తినడం అయితే ఆపట్లే కదా, ఇంట్లో పేస్ట్ సోప్ ఇవి కనుక్కోవాలి, హ్యాపీగా ఇవి తీసేసుకుంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. పైగా డబ్బులు లేవంటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మై రీఛార్జ్ స్టార్ట్ చేయాలి. ఎందుకో తెలుసా, డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి.
డబ్బులు లేని వాళ్ళకే మై రీఛార్జ్ అవసరం. డబ్బులు ఉన్న వాళ్ళంటే సరే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారేమో, కానీ మనకు ఖచ్చితంగా బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది. పైగా మై రీఛార్జ్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 4,000, 5,000, 10,000 పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కేవలం మాంగోల్ అనే ఒక ప్రోడక్ట్ తీసుకున్నా 729 రూపాయలు పెట్టి మీరు ఇన్వాల్వ్ అయిపోయినా 600 బియ్యం వచ్చేస్తుంది. అంతకు మించి కావాల్సింది ఏముంది? ఇలాంటివి మనం ఫాలోఅప్ లో వాళ్ళకి ఇవ్వాల్సిన క్లారిటీ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆదివారం రోజు ఆ వ్యక్తి ప్లాన్ విన్నారండి. సోమవారం రోజు నేను అతని మార్నింగ్ ఫాలోఅప్ చేశాను. ఫాలోఅప్ 1 లో సోమవారం రోజు మార్నింగ్ కాల్ చేయగానే యాక్టివ్ ఉన్న పీపుల్ వచ్చేసి ఇమీడియట్ గా లాగిన్ అయిపోయారు అనుకోండి. ఫాలోఅప్ 2, ఫాలోఅప్ 3 డాష్ డాష్ పెట్టుకొని రిజల్ట్ సక్సెస్ పెట్టుకోండి. ఫాలోఅప్ 1 లో నేను మార్నింగ్ కాల్ చేసినప్పుడు ఈ రోజు అమౌంట్ లేదు, ఎల్లుండి చేద్దామంటాడు. సోమవారానికి ఎల్లుండి అంటే ఎప్పుడు? బుధవారం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1వ తారీఖు అయితే నేను 2వ తారీఖు ఫాలోఅప్ చేశాను. అని ఏమన్నారు? ఎల్లుండి చేద్దామన్నారు. 4వ తారీఖు 4th జనవరి. ఫాలోఅప్ 2 లో పొద్దున్న లేవగానే మనం చేసే ఫస్ట్ పని ఏంది? ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. ఇక డైరీ ఓపెన్ చేసాం, ఫాలోఅప్ 2 లోకి వెళ్ళాం. ఈ రోజు లాగిన్ అవుదాం అనుకున్నాం కదా, మరి నీ ప్లానింగ్ ఏంటి? ఫాలోఅప్ 2 లో నిజంగా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే హ్యాపీగా ఫాలోఅప్ 2 లో వచ్చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అయినా ప్రాబ్లం ఉంది, రేపు చేద్దామంటాడు. నెక్స్ట్ ఫాలోఅప్ 3 బుధవారం రోజు కాల్ చేస్తే రేపు గురువారం చేద్దాం అన్నాడు. 4వ తారీఖు చేస్తే 5వ తారీఖు చేద్దాం అన్నాడు. ఫాలోఅప్ 3 5th జనవరి. 5th జనవరి రోజు మనం కాల్ చేయాలి. చేసినప్పుడు రిజల్ట్ అయితే 600 పర్చేజ్ చేసిండు. ఒకవేళ పర్చేజ్ చేయకుండా మళ్ళీ ఎల్లుండి అవతల ఎల్లుండి అనుకోండి, ఏం లేదు నెక్స్ట్ ఆయన కాల్ వెళ్ళొద్దు. ఎల్లుండి అన్నావు కదా, సరే ఓకే ఎల్లుండి నీకు పాసిబిలిటీ అయినాక నువ్వే కాల్ చేయ, నాకు నేనే నీకు కాల్ చేయను, నువ్వే నాకు కాల్ చేసి అని చెప్పి రిజల్ట్ వచ్చేసి పెండింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు ఏం చేస్తాము? ఫాలో అప్ అని కాల్ చేసినప్పుడు సారీ నాకు ఇంట్రెస్ట్ లేదంటారు కొంతమంది. సో అమృతం ఇచ్చినా ఇది విషయం అనుకొని తాగకుండా వదిలిపెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారండి. అందరి ఆలోచన మీద ఒకలాగా ఏముండదు. కాబట్టి ఏం చేస్తాం? వాళ్ళని పక్కన పెట్టేద్దాం మనం వచ్చేసి. ఫాలో అప్ వల్లనే వాళ్ళు రిజల్ట్ లేనప్పుడు ఏంది? రిజల్ట్ ఫెయిల్ అని రాసేసుకోండి, నో ప్రాబ్లం, నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసుకోండి. ఇలా 3 సార్లే కాల్ చేయాలి. ఒక వ్యక్తికి మనం మై రీఛార్జ్ అని చెప్పిన తర్వాత కొంతమంది 10 సార్లు, 12 సార్లు, 15 సార్లు కాల్ చేస్తుంటారు. వాడి నెంబర్ బ్లాక్ లో పెట్టే వరకు కాల్ చేస్తారు కొంతమంది. అవసరం లేదండి. మనం అవకాశాన్ని ఇస్తున్నాం ఆ వ్యక్తికి వచ్చేసి. ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? మనది అప్పర్ హ్యాండ్ పైన ఉంటుంది మన చేయొచ్చేసి. ఆ రోజు అవకాశం కనుక వాళ్ళు వినియోగించుకోలేకపోతే వాళ్ళు ఫెయిల్ అయినట్టే. రేపు మీరు సక్సెస్ అయినప్పుడు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఎవడైతే రాడో, మీరు నెలకు ₹1,00,000 సంపాదించినప్పుడు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఎందుకు? మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా మన ఫ్రెండ్స్ రిలేటివ్సే, బయట వాళ్ళు కాదు కదా. ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్సే కదా. మనం రేపు ఒక కారు కొనుక్కుంటాం, లేకపోతే ఒక మంచి ఫారిన్ ట్రిప్కి వెళ్ళి వస్తాము, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది, మంచి బంగారం కొనుక్కుంటాం, అలా వాళ్ళకి తెలుస్తుంది. ఇన్విటేషన్ స్టైల్ ఉన్నవాడు ఇంకా దరిద్రుడు. అలా మనం అడగొచ్చు ఏం చేసినావు, ఎందుకంటే బిజినెస్ గురించి తెలియదు కదా. తెలియనప్పుడు చెప్పొచ్చు, అరే నాయన అదృష్ట దేవత జీవితంలో ఒక్కసారి తలుపు తడుతుంది, నేను నీకు 3 సార్లు తట్టిన. ఇన్విటేషన్ 1, ఇన్విటేషన్ 2, ఇన్విటేషన్ 3, 3 సార్లు నువ్వు అవకాశం వినియోగించుకోలేదు, నేను వినియోగించుకున్నాను, సక్సెస్ అయిపోయానని చెప్పొచ్చు. అప్పుడు వాడు వద్దన్న వచ్చి వాడు ఆటోమేటిక్గా వాడు ప్లాన్ కూడా ఫస్ట్ ఏం చేయాలంటాడు? ఎంత కట్టాలంటాడు? కట్టడం కాదు, ఫస్ట్ ప్లాన్ వినని చెప్పి ప్లాన్ విన్నాక ఫాలో అప్ ప్రొసీజర్ ప్రకారం రమ్మని చెప్పండి. ఎవరైతే ఫాలో అప్ స్టైల్ ఉన్న వాళ్ళు వచ్చేసి నాకు నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు, వాడు కూడా మన ఫ్రెండ్ రిలేటివే, వానికి ఏదో రోజు మనం కలుస్తాం చెప్పొచ్చు. ఆ రోజు మనం ఐ రీఛార్జ్ గురించి అసలు డిస్కషన్ చేయొద్దు. స్టేట్ అవే పాయింట్. మీరు ఫాలో అప్ దానికి వచ్చి వదిలిపెట్టిన వాళ్ళ గురించి ఫ్యూచర్లో ఎప్పుడూ డిస్కషన్ చేయొద్దు. ఇన్విటేషన్ వాళ్ళంతా డిస్కషన్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ప్లాన్ తెలియదు కాబట్టి రాలేకపోయాడు, కానీ ఫాలో అప్ చేసిన వాళ్ళని ఎప్పుడు డిస్కషన్ చేయొద్దు. కలిసామా, తిన్నామా, తాగామా, వచ్చామా, కథం. ఏదైనా రిలేటివ్స్ ఉన్నారు, ఫాలో అప్ చేసిన ప్లాన్ వినకు కూడా రాలేదు, రిలేటివ్స్ ఫంక్షన్ వెళ్ళామా, కలిసామా, తిన్నామా, వచ్చామా, కథం. వాడు లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవ్వకపోతే నన్ను అడగండి. నేను అలాంటి ఇప్పుడు స్టిల్ ఫేస్ చేస్తున్నాను. మనం సక్సెస్ అవుతున్న కొద్ది వాళ్ళు చూస్తున్నారు కదా, అడగాలనుకుంటారు పాప అడగలేకపోతారు. ఎక్కడో నా టీం మెంబర్స్ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసేసుకొని, లేకపోతే గూగుల్కి సెర్చ్ చేసేసుకొని ఎక్కడో నా టీం అండర్లో పనిచేస్తున్నారు ఈరోజు. నాకు తెలిసిన రిలేటివ్స్ 2-3 ఉన్నారు. ఇదే హైదరాబాద్లో రామంతపూర్లో కూడా ఉన్నారు. సో నేను ఏమంటున్నాను అంటే, ఏదికైనా ఒక లిమిట్ పీరియడ్లో పెట్టేసుకొని మీరు కనుక ఈ 4 బేసిక్స్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే, ఒక మంచి డైరీ తీసుకొని మీ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఇన్విటేషన్ ఇచ్చుకొని ఇన్విటేషన్ టేబుల్ మెయింటైన్ చేసుకుంటూ ప్లాన్ వాళ్ళకి వెళ్ళేలాగా చేసి మీరు ఓన్గా ప్లాన్ చెప్పుకునే స్టేజ్కి వస్తే గ్రేట్ అండి. అది దానికి కూడా సంబంధించి మనం వర్క్ షాప్స్ మొదలు పెడుతున్నాం. చాలా మంది లీడర్స్ రాబోతున్నారు. మీరు ఎలా బిజినెస్ ప్లాన్ చెప్పాలి, బీఓపీ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలనుకుని నేను మీకు మ్యాటర్ ఇచ్చేస్తాను, దాని ప్రకారం మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాలోఅప్ కరెక్ట్గా చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటే చాలు. ఈ 4 బేసిక్స్ ఏమవుతున్నాయో 4 స్టేజెస్ చెప్పాను కదా. ఏం చేసినా ఫస్ట్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చెప్పాలి, నేర్పించాలి. ఈ రోజు ఎట్లా మనం తెలుసుకున్నాం, నేర్చుకోండి. నేర్చుకోవాలంటే మీరు ఎప్పుడు మొదలు పెట్టండి, మీ డైరీ తీసి లిస్ట్ ప్రిపేర్ చేసేసి మీరు ప్రాక్టికల్కి వెళ్ళిపోయారనుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. చెప్పండి, నేర్పించండి. ఈ 4 స్టేజెస్లో మనం ముందుకు వెళ్ళిపోతే ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది. ఇంత చేశాక మనకు కావాల్సింది ఏంటంటే అల్టిమేట్గా 6 మెంబర్స్ చాలు మనకు. చాలా మంది ఏంటంటే సార్ నేను 100 మంది లిస్ట్ ప్రిపేర్ చేస్తాను, 100 మంది వస్తారని చెప్పేసి. పర్లేదండి. నేను ఏం చెప్తున్నాను అంటే 100 మంది వచ్చే ప్లాన్ మనది కావచ్చు, మీరు ప్రిపేర్ చేసిన వాళ్ళు 100 మంది ఉండొచ్చు. ఎప్పుడైతే మీకు 6 వస్తారో నెక్స్ట్ స్టెప్ ఆపేసేయండి.
అంటే నెక్స్ట్ మళ్ళీ కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం కానీ, కొత్త వాళ్ళకి ఫాలోఅప్ చేయడం కానీ, కొత్త వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వడం ఆపేసేయండి. అదేంటి సార్ ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి అనొచ్చు. నో ప్రాబ్లం అండి. మై రీచ్ అని ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళని లైఫ్ టైం ఆపేయమని చెప్పట్లేదు. ఓన్లీ వర్క్ 6 యాక్టివ్ మెంబర్స్, వర్క్ ఫర్ ఓన్లీ 6 యాక్టివ్ మెంబర్స్ వాళ్ళు వచ్చాక అంటిల్ రీచ్ మిషన్ 20 lakhs, నెలకు 20 లక్షల రూపాయలు సంపాదించుకునే వరకు మాత్రం ఆపేసేయండి. మీరు ఎప్పుడైతే ఆ స్టేజ్కి వెళ్ళిపోతారో ఆ తర్వాత మళ్ళీ మీరు ఎక్కువ మందికి ప్లాన్ చెప్పుకోవడం కానీ, ఎక్కువ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కానీ చేసుకోండి. కానీ ప్రస్తుతానికి నేను చెప్పాను కదా, ఒక టార్గెట్ ఓరియంటెడ్ వెళ్ళినప్పుడు మన టార్గెట్ రీచ్ అయ్యే వరకు మాత్రం మన తరపున ఎవరైతే 6 మెంబర్స్ వస్తారో వాళ్ళ వరకు ఆపేయండి. కొంతమంది 10 మందికి చెప్పగానే 6 వచ్చేస్తారు, కొంతమంది 20 మంది చెప్పిన తర్వాత 6 వస్తారు, కొంతమంది 30 మంది చెప్తే 6 వస్తారు. కానీ మీరు కరెక్ట్గా చెప్తే ఫస్ట్ 10 మందిలో మీకు కావాల్సిన 6 ఆటోమేటిక్ వస్తారు. ఈ 6 మీరు 1 వీక్లో చెప్తారా, 1 మంత్లో చెప్తారా, మీ ఇష్టం అండి. మీరు మొత్తం 10 స్టెప్స్ కంప్లీట్ చేసేసుకొని మీ తరపున 6 వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. చెప్పాను కదా, మీరు ఏం చేస్తే మీ టీం అది రిపీట్ అవుతుంది. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటూ టీం తీసుకొస్తే వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటూ టీం తీసుకొస్తారు. మీరు సబ్జెక్ట్ నేర్చుకుండా లిస్ట్ ప్రిపేర్ చేయకుండా ఒక 6 ఎవరున్నా ఒకరిని తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకొస్తారు. పేక మెడల్ ఎప్పటికి కూడా బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఉండవు కదా. సిస్టమ్ ప్రకారం వెళ్ళిన కట్టిన బిల్డింగే స్ట్రాంగ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం లేకుండా కడితే నో యూజ్ అండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. నాలెడ్జ్ తీసుకొని 10 సక్సెస్ స్టెప్స్ ని ఫాలో అవుతూ తీసుకొచ్చిన 6 మెంబర్స్ ఎవరైతే ఉంటారో, మీరు నేర్చుకుని వాళ్ళకి నేర్పించేది అయితే ఉంటుందో వాళ్ళే మీరు ముందు పడిపోతారు. కాబట్టి అలానే మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. చేసిన తర్వాత మీ తరపున ఎప్పుడైతే 6 మెంబర్స్ వస్తారో వాళ్ళకు సర్వీస్ అండ్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టండి. అప్పటి వరకు మీరు వర్క్ చేశారు, ఆ తర్వాత ఏంటి, వాళ్ళతో వర్క్ చేయించండి, వాళ్ళకి సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టండి. 6 వచ్చారంటే చాలు, అక్కడితో మీ కొత్త కాంటాక్ట్ లిస్ట్ చేయడం ఆపేసేయండి. కొత్త ప్రిపరేషన్ ఆపేసేసి మిగతా కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా హ్యాపీగా మీ డైరీలో అలానే ఉంచేసుకొని ఈ 6 సర్వీస్ అండ్ సపోర్ట్ చేయడం మొదలు పెట్టండి. సర్వీస్ అండ్ సపోర్ట్ అంటే ఏమీ లేదు, మనం చేసిన పని వాళ్ళతో చేయించాలి. మనం ఏదైతే ట్రైనింగ్ ద్వారా తెలుసుకున్న విషయాలు ఉన్నాయో అవే విషయాలు వాళ్ళ సొంతంగా వాళ్ళ ద్వారా 6 యాక్టివ్ మెంబర్స్ వచ్చే వరకు, వర్క్ ఫర్ ఓన్లీ 6 యాక్టివ్ మెంబర్స్ అని చెప్పాను కదా, వాళ్ళ ద్వారా 6 యాక్టివ్ మెంబర్స్ వచ్చే వరకు వాళ్ళకు అదే పని చేయమని చెప్పారు. ఇక్కడ కొంతమంది వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సరే నేను 6 యాక్టివ్ పీపుల్ సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ఒక వ్యక్తి ఇన్యాక్టివ్గా ఉన్నారు, అతను పని చేయలేకపోతున్నారు. నో ప్రాబ్లం, మీ దగ్గర ఇప్పుడు 100 మంది లిస్టులో 10 మంది లిస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 90 మంది ఉంటారు కదా, అందులో నుంచి ఒకరిని తీసుకొచ్చి ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ అండర్లోనే మీరు అతని ఐడి వేసేయండి. ప్రతిరోజు ఉదయాన్నే మీరు ఒక 6 మెంబర్స్ యాక్టివ్ పీపుల్కి మీరు కాల్ వెళ్ళిపోవాలి. ఒక పర్సన్ సేమ్ ఇక్కడ కూడా ఫాలో రెగ్యులర్ కాల్ చేసేటప్పుడు అతను మీరు కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేడు, బిజినెస్ చేయలేకపోతున్నాడు, నో ప్రాబ్లం. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సార్లు కనుక అతను రెగ్యులర్గా జూమ్ మీటింగ్ రాకపోయినా, 3 సార్లు కనుక అతను మీరు చెప్పిన విషయం వినకపోయినా, 3 సార్లు మీరు కాల్ చేసినప్పుడు సరైన రెస్పాన్స్ లేకపోయినా సింపుల్ స్లో చేసేయండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రోడక్ట్ కొనుక్కుంటాడు, ప్రోడక్ట్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏతుంటుందో అది ఆయన ఫాలో అవుతాడు. ఆయన అండర్లో వేరే పర్సన్ని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళ తరపున 6 మెంబర్స్ వచ్చే వరకు 6 యాక్టివ్ మెంబర్స్ మీనింగ్ ఏంటి అంటే వాళ్ళందరూ కూడా 10 సక్సెస్ స్టెప్స్ ఏవవుతున్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళే 6 యాక్టివ్ టీమ్ మెంబర్స్ అవుతారు. ఒకవేళ మనం ఇన్వాల్వ్ చేసిన 6 కనుక అలా చేయకపోతే సేమ్ వాళ్ళ అండర్లోనే ఇంకొకరిని ప్లాన్ చేసుకోండి. సైడ్ వేసుకుందాం సార్ అని చెప్పేసి అంటారండి, 7th 8th లెగ్ స్టార్ట్ చేయొచ్చు అంటారు. అలా చేయొచ్చు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తి సిల్వర్ కావాలి అంటే మినిమం ఎంత కావాలంటే ఒక 1 lakh బీవీ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక లెగ్ లో 20 to 30,000 బీవీ చేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి తీసుకొచ్చి అవుతారు ఆయన 70,000 బీవీ చేస్తే మీకు ఆ లెగ్ నుంచి కావాల్సిన సిల్వర్ ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి అదే లెగ్ లో మీరు ప్లాన్ చేసుకోండి. పైగా మనకున్న అదృష్టం ఏంటి అంటే మై రీఛార్జ్ ప్లాన్ లో మన అందరిలో ఏ లెగ్ నుంచి ఎవరు సిల్వర్ అయిపోయినా సరే మనకు కావాల్సిన ర్యాంక్ ఎలిజిబిలిటీ వస్తుంది. దాంతో పాటుగా మన డైరెక్టర్ స్పాన్సర్ ఉండాల్సిన అవసరం లేదు. మన డైరెక్టర్లో స్పాన్సర్ ర్యాంక్ తీసుకోవాలంటే మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లం అవుతుంది. కానీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ లేని ప్లాన్ ఏదైతే ఉందో అది మన మై రీఛార్జ్ ప్లాన్. సో కాబట్టి హ్యాపీగా అలా ప్లాన్ చేసుకొని మీ తరపున యాక్టివ్ 6 మెంబర్స్ వచ్చే వరకు మీరు మీ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేసి, ఇన్విటేషన్ చేసి, ప్లాన్ ప్రజెంటేషన్ చేసి ఫాలోఅప్ చేయండి. అలా వచ్చిన తర్వాత వాళ్ళకి సర్వీస్ అండ్ సపోర్ట్ చేయడం మొదలు పెట్టండి. వాళ్ళతో కూడా సేమ్ ట్రైనింగ్ ద్వారా మీరు తెలుసుకున్న విషయాన్ని నేర్పించి వాళ్ళ ద్వారా 6 యాక్టివ్ మెంబర్స్ వచ్చే వరకు మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. కేవలం మీ సెకండ్ లెవెల్ వచ్చే వరకు అంటే మీరు పరిచయం చేసిన 6 ద్వారా 36 మంది వచ్చే వరకు మాత్రమే వర్క్. ఆ తర్వాత మీరు చేసే వరకు ఏముండదు. ఆ తర్వాత వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? ఈ లోపల వాళ్ళకి నేర్పిస్తాం కాబట్టి. గుర్తుంచుకోండి, నేర్పిస్తాం అంటే మనం నేర్చుకుంటాం కాబట్టి, నేర్చుకునే ముందు తెలుసుకుంటాం. ఓకేనా? ఇది కూడా ప్రొసీజరే. మీరు ఎలా లీడర్గా తయారైపోయారు అనుకోండి, మీ అండర్లో 6 లీడర్లాగా తయారు చేసి వాళ్ళ అండర్లో 6 మెంబర్స్ వచ్చే వరకు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ లీడర్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళ టీం డూప్లికేషన్ చేసుకుంటారు. ఇలా మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే డూప్లికేషన్ స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంది. దాన్ని ఆటోమేటిక్గా మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకు ఉంటుందండి. అలా మనం మన అండర్లో ఎప్పుడైతే 6 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ వస్తారో టీం బిల్డ్ చేస్తామో
ఆ తర్వాత మనం చేయాల్సిన డైలీ యాక్టివిటీస్ ఉంటాయి మళ్ళీ. ఒక రోజుతో పోలే, 6 months టైం చెప్పాను కదా. 6 monthsలో మస్ట్ హ్యావ్ టు డూ డైలీ యాక్టివిటీస్. మనం చేయాల్సిన డైలీ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ 7 to 8 లేదా 7:30 to 8:30 లేదా 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు ఉదయం ఒక 1 hour మీరు టైం కేటాయించుకొని మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోండి. జాబ్ చేసే వ్యక్తి ఉన్నాడు, ఆయన జాబ్ టైమింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఎంతమందికి కాల్ చేశారు, ఎంతమందికి లిస్ట్ ప్రిపేర్ చేశారు, ఎంతమందికి ఇన్విటేషన్ ఇస్తున్నారు, ప్రోగ్రెస్. ఖచ్చితంగా మీ అండర్లో ఉన్న డైరెక్ట్గా 4 వ్యక్తులతో మీరు వీక్లీ 4 సార్లు కలిసే ప్రోగ్రామ్ పెట్టుకోండి. లీస్ట్గా ఒక్కసారైనా కలిసే ప్రోగ్రామ్ పెట్టుకోండి. దగ్గరలో ఉంటే రోజుకు ఒకసారి కలిసిన నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ 6 మన పిల్లర్స్ అండి. ఒక ఇంట్లో నిలబడడానికి ఎలాగైతే పిల్లర్ ఇంపార్టెంటో మన సక్సెస్కు ఆ 6 మనకి ఇంపార్టెంట్. ప్రతిరోజు ఉదయం మీ తరపున వాళ్ళకి కాల్ వెళ్ళిపోవాలి. ఏ రోజు ఏ ఒక్క పని మనం చేయడం ఆపేసినా అక్కడితో మన రిజల్ట్ ఆగిపోతుంది. మన రిజల్ట్ కంటిన్యూటీ ఉండాలంటే మనం చేయాల్సిన పని ఒకటేనండి. ప్రతిరోజు ఉదయం వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ వర్క్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా జూమ్ మీటింగ్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారో తెలుసుకోండి. ఎందుకంటే ఫాలో అప్ చేసే విషయంలో కానీ ఇన్విటేషన్ ఇచ్చే విషయంలో వాళ్ళని మిస్టేక్ చేస్తే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు మీ దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఇన్విటేషన్ ప్రాక్టీస్ చేయించండి. మీ దగ్గర కూర్చోబెట్టుకుని ప్లాన్ ప్రాక్టీస్ చేయించండి. మీ దగ్గర కూర్చోబెట్టుకుని ఫాలో అప్ ప్రాక్టీస్ చేయించండి. మీకు దగ్గరలో అంటే పొద్దున్నే కలిసి వాళ్ళ తరపున మీరు ఫాలో అప్ చేయండి ఆ పర్సన్ తోటి. ఎందుకంటే మీ డైరెక్ట్గా ఉన్న పర్సన్ ద్వారా వచ్చే 6 మీరు ఇంటరాక్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు వాళ్ళకి ప్లాన్ చెప్తారు. కాబట్టి ప్లాన్ చెప్పినప్పుడు పక్కనే ఉండే విధంగా ప్లాన్ చేసుకొని మీరు కూడా ఫాలో అప్ చేసుకోవచ్చు. వాళ్ళ ద్వారా జూమ్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారో తెలుసుకోండి. అండ్ ఆ రోజు మన టీం తరఫున ఏమైనా మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ లాంటివి ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వమని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈరోజు ఎందుకు ఎప్పుడు మీటింగ్ పెట్టినా మనం మెయిన్ లీడర్స్ అడుగుతున్నారు. మెయిన్ లీడర్స్ 10 మంది 12 మంది 15 మంది ఎందుకు వస్తామో తెలుసా? మనకున్న ఇంథూజియాజం, మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండదు. సో దరిద్రం ఏంటంటే కొంతమందికి నేను వాట్సాప్ చేసిన తర్వాత కూడా సార్ రోజు మీటింగ్ ఉంది సార్ వాట్సాప్ పెట్టిన అంటాడు. నాయన నేను పొద్దున్నే వాట్సాప్లో పెట్టేశాను అంటే అయ్యో పెట్టేశారా, గ్రూప్లో కూడా పెట్టాను, గ్రూప్లో పెట్టేశారా, గ్రూప్లో కదా ఫస్ట్ గ్రూప్లో పెట్టాను చెప్తాను, నెక్స్ట్ పర్సనల్ పెట్టానంటే పర్సనల్ కూడా పెట్టారా అంట. ఆయన నా మెసేజ్ చూసుకోడు, కానీ సాయంత్రం ఫోన్ చేస్తాడు సార్ ఆయన మీటింగ్ ఉందా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు మహానుభావులు ఉంటూనే ఉంటారండి, వస్తుంటారు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన నా 6 members యాక్టివ్ లిస్ట్లో ఎక్కువ కాలం నిలబడే వ్యక్తి కాదని ఆ తర్వాత ఆటోమేటిక్గా వెళ్తుంటారు వచ్చేసి. సో ఇక్కడ ఏమంటున్నానంటే మనం చేయాల్సిన మేజర్ పని ఏదైతుందో మన టీంలో ఏ మీటింగ్ ఉన్నా ఏ ట్రైనింగ్ ఉన్నా ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనం వెళ్ళిపోయేటట్టు మనం ప్లాన్ చేసేసుకోవాలా. అది చేసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సిన పని వచ్చేసి ఏంటి అంటే ముందు రోజు జరిగిన మీటింగ్ ఏదైతే ఉంటుందో తన తరపున అటెండ్ అయిన వాళ్ళకు సమాచారం తెలుసుకోండి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయిపోయి ఎవరు వచ్చారని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి మీరు క్లియర్గా ఫాలో అప్ చేసే ప్రయత్నం చేయండి మనం వచ్చేసి. ఓకేనా? సరే, ఎవరో పెద్దింటి సూర్య గారు స్క్రీన్ మీద టచెస్ అవుతున్నాయని చూసుకోండి. స్క్రీన్ మీద పడుతున్నాయి, ఫోన్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందు రోజు జరిగిన మీటింగ్ తరపున అటెండ్ అయిన వాళ్ళకు సమాచారం ఇచ్చిన తర్వాత ఫాలో అప్ చేసేయండి. చేసిన తర్వాత మేజర్గా మనం ఫైనల్గా చేసే పని ఏంటి అంటే మిమ్మల్ని పరిచయం చేసిన మీ లీడర్కు మీరు ప్రతి విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు ఇది లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఏది మీ పైన ఉన్న స్పాన్సర్ ఎవరు, అప్లైనర్ ఎవరు అండ్ మెంటర్ ఎవరు, వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ప్రతిరోజు మీ టీం మెంబర్ మీ అండర్లో ఉన్న 6 కాల్ వెళ్ళిపోయినట్టుగా ఆ 6 కాల్ కంప్లీట్ అవ్వగానే మీ సీనియర్కి కాల్ చేయండి. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్ కానీ మీకు డైలీ సపోర్ట్ చేసే పర్సన్ కానీ మీరు కాల్ చేయండి. కాల్ చేసి సార్ మా ప్రోగ్రామ్ ఇది, ఈరోజు మా టీం మెంబర్స్ ఈ విధంగా ఉన్నారు, నా అండర్ ఉన్న 6 యాక్టివిటీ లీడర్ సిచ్యువేషన్ ఇదని చెప్పేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ లీడర్కి మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అతను మీకు గైడ్ చేస్తాడు, అతను మిమ్మల్ని అసిస్ట్ చేస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది, ఓకే ఇప్పుడు ఈ రోజు మీరు ఉన్నారు, మీరు జాబ్కి వెళ్తున్నారు, మీ తరపున ఫ్రెండ్ ఎవరు జాబ్కి వెళ్తున్నారు, ఆయన తరపున కస్టమర్ ప్రోడక్ట్ తీసుకోవడానికి వస్తాడు, లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వస్తాడు. మీ అప్లై లేదు కనుక ఆఫీస్లో అవైలబుల్ ఉంటాయి. సో మనకి హైదరాబాద్ ప్రెసెంట్ ఆఫీస్ ఉంది అండ్ మీ ఏరియాలో సరౌండింగ్లో ఫ్రాంచైజ్ ఉంటే అది కూడా మీ ఆఫీసే కాబట్టి అక్కడికి వెళ్ళి తను మీకు అసిస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో కొంత నాకు సంబంధించిన 6 వ్యక్తులు అయిపోయిన తర్వాత మిగతా పని ఏముంటుంది, డైలీ వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం, సపోర్ట్ చేయడమే కదా. ఇలాంటి ఏమైనా వర్క్స్ ఉన్నప్పుడు తను మీకు సపోర్ట్ చేస్తారు. లేదా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు మీరే సొంతంగా, పలానా డేట్ రోజు అతను డేట్ కావాలి మీకు వచ్చేసి. సో మీరు అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, తన డేట్ తను లాక్ చేసుకుంటాడు. ఈ రోజు నేను ఉన్నానండి, నా టీం డెవలప్ అయిపోతుంది, నాకు ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాకు వచ్చేసి. ఆ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ లో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫంక్షన్స్ ఏమైనా ఫ్యామిలీ అటెండెన్స్ ఉన్నా కూడా నేను వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఎందుకు, నా టీం మెంబర్స్ వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలా నేను టైం ఫిక్స్ చేసుకొని ఉంచుకున్నాను. అలా మిమ్మల్ని పరిచయం చేసిన ప్రతి వ్యక్తికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇదంతా కూడా నేను చెప్పినంత బేసిక్స్ అండి. ఇంకా చాలా నాలెడ్జ్ మనం నేర్చుకోవాల్సింది. అంతకంటే ముందు మనం ఇంప్లిమెంటేషన్ చేసేసుకొని ఫస్ట్ మన లైఫ్లో సక్సెస్ రోడ్డు స్టార్ట్ చేద్దాం. మీరు ఇవి ఇంప్లిమెంటేషన్ చేసిన ఆటోమేటిక్ మీకు సక్సెస్ వస్తుంది. ఇంకా ఈ సక్సెస్ స్ట్రాంగ్ అవ్వడం కోసం మన లైఫ్లో మనం అనుకున్న గోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకు లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే లైఫ్లో సక్సెస్ ఎక్కడ అయిపోవచ్చు.
మై రీచ్ అని ఆటోమేటిక్ అయిపోతాం. ఇంకా మనం ఫర్దర్గా ఇంకేదైనా ఓన్గా బిజినెస్ స్టార్ట్స్ ఉన్నా, లేకపోతే ఓన్గా ఇంకేదైనా మనం ఎంటర్ప్రీనర్స్ అవ్వాలనుకున్నా, ఇంకే ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకు బాగా ఉపయోగపడుతుందండి. ఈ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీస్ కావాలని చెప్పాను కదా అటెండ్ అవ్వడానికి. సో ఆల్రెడీ ఎవరైతే బేసికల్ ట్రైనింగ్ వరకు క్లియర్గా వింటారో లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ఎలిజిబిలిటీ తీసుకుంటారండి. ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆ రోజు అటెండెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళ దగ్గర మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన టూల్స్ వచ్చేసి ఏంటి అంటే, నేను చెప్పినట్టు ఒక పర్మనెంట్ డైరీ ఉండాలి. ఆ డైరీలో అప్పటికే వాళ్ళు ప్రిపేర్ చేసిన కాంటాక్ట్ లిస్ట్ డేటా ఉండాలి. దాంతోపాటు ఆ మీటింగ్ అటెండ్ అయ్యే ప్రతి వ్యక్తి కూడా విత్ ఫార్మల్ డ్రెస్లో రావాల్సి ఉంటుందండి. ఎలా పడితే అలా కాదు. ఆల్రెడీ ప్రీవియస్ కండక్ట్ చేసిన ఒక మీటింగ్లో వచ్చేసి ఎలా అంటే అలా వచ్చారు. బట్ నెక్స్ట్ మీటింగ్ అది పాసిబిలిటీ అవ్వదండి. మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే వీఆర్ ప్రొఫెషనల్స్, యూ వాంట్ బికమ్ ఏ ప్రొఫెషనల్. ఇప్పుడు ప్రొఫెషనల్ కాకపోయినా మనం ముందు ముందు రోజుల్లో ఒక ప్రొఫెషనల్ ఉండాలనుకుంటున్నాం. మనల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, మనల్ని చూసి ఈ యాజ్ ఇట్ ఈస్ గా మనలాగా ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు. సో మనం కరెక్ట్గా ఉంటేనే అది ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది. కాబట్టి ఫార్మల్ డ్రెస్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ ప్రతి వ్యక్తికి సంబంధించి ఐడి కార్డ్ అండ్ బ్యాడ్జ్ ఉండాలండి. సో ఐడి కార్డ్ అండ్ బ్యాడ్జ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు మై రీఛార్జ్ బిజినెస్ కు. మీ లీడర్స్ దగ్గర ఐడి కార్డ్స్ అండ్ బ్యాడ్జెస్ ఉంటాయండి. అంటే దానికి సంబంధించిన ప్రొసీజర్ వర్క్ ఏదైతే వాళ్ళు చెప్తారు మీకు వచ్చేసి సమ్ బేసికల్ అమౌంట్ తోటి మనం మన ఐడి కార్డు అండ్ బ్యాడ్జ్ మనం తీసుకోవచ్చు. ఈ తీసుకొని ఎవరైతే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోతారో 100% వాళ్ళ యొక్క వర్క్ కంప్లీట్ అవుతాం. ఎవరైతే బేసికల్ ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారో ఒక పిల్లర్ వేసి స్లాబ్ వేసినట్టేనండి. ఎప్పుడైతే మన లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోతుందో పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన ఇల్లు మనం సమకూరినట్లు లెక్క. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం మీరు మీ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ చేసేసుకొని మీ యొక్క సక్సెస్ జర్నీ స్టార్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లీడర్స్.